ఐడ్రీమ్ డిజిటల్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఆ రోజుల్లో నటీమణులు తెరపైకి వస్తే మెరుపులాగా చక్కగా హీరోయిన్ లాగా డాన్స్లు ఆడేవారు, డైలాగులు చెప్పేవారు, లేదు కష్టాలు పడేవారు. అలా కాకపోతే అత్తగారిగా సాధించేవారు. ఇంకొన్ని పాత్రల్లో అక్కడక్కడ కామెడీ పండించేవారు. కానీ స్వచ్ఛమైన అమాయకమైన హావభావాలతో అందరినీ నవ్వించి కవ్వించి బహుశా పక్కన ఎంతమంది నటులున్నా కూడా వాళ్ళందరినీ కబళించేసి నేనే ఈ సీన్కి క్వీన్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనకి మొట్టమొదటి గుర్తొచ్చే పేరు కామెడీ యాక్టర్ అండ్ అందరికీ సుపరిచిత నటీమణి శ్రీలక్ష్మి గారు. జంధ్యాల గారి హయాంలో ఆవిడ సినిమాల ప్రవాహం ఎలా ఉందో చూసాము. ఒక్కొక్క పాత్ర ఆణిముట్టిన ఆవిడని కలవాలని ఎప్పటి నుంచో నాకు వ్యక్తిగతంగా తపన. అండ్ ఇవాళ ఆ అదృష్టం దొరికింది. ఐడ్రీమ్ స్టూడియోస్కి వచ్చారు నటి శ్రీలక్ష్మి గారు. వారితో మాట్లాడబోతున్నాం. అండ్ ఈ నవ్వుల ప్రయాణం ఏ విధంగా ఉంది, వ్యక్తిగతంగా ఆవిడకి ఏమేమి తెచ్చిపెట్టింది, ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మళ్ళీ ఇలా మెరుపులా మెరుస్తారా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ తెచ్చుకుందాం. శ్రీలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం. సో మచ్ వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ. నాకు కూడా. మీ అసలు పేరు శ్రీలక్ష్మినా? చెప్పండి. అంటే ఫస్ట్ లక్ష్మియే మా నాన్నగారు పెట్టి శ్రీకారం చుట్టారనమాట. శ్రీకారం శ్రీలక్ష్మి సినిమాలోకి వచ్చే ముందే ఆయన పేరు మారుస్తాం అంటే శ్రీకారం మట్టుకు చుట్టారనమాట. శ్రీకారం చుట్టి శ్రీలక్ష్మి అని చెప్పారు. అప్పటికి ఆర్టిస్ట్గా అవుతాను అనేది ఏం లేదు. జనరల్గా ఒకవేళ ఫీల్డ్కి వస్తే నా పేరు ఏమన్నా మారిస్తే ఏం మార్చుకోవాలి అని అడిగినప్పుడు, ఎందుకమ్మా నీ పేరు మార్చుకోవడం, నీకున్న తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడం ఎందుకు, సినీ ఫీల్డ్ కోసం మార్చక్కర్లేదు, నీ జాతకం ప్రకారంగా లక్ష్మి శ్రీకారం చుడుతున్నాను అంతే. శ్రీలక్ష్మి గారు వన్ అండ్ ఓన్లీ అయిపోయారు. ఫస్ట్లో వచ్చినప్పుడు 2-3 శ్రీలక్ష్మిలు ఉన్నారు. అయితే వాళ్ళు అన్నారు, అదేంటి మా పేరు పెట్టుకున్నారు అన్నారు. అదేంటి ఎవరి పేరు పెట్టుకున్నా ఎవరు చివరాఖరికి నిలుస్తారో వాళ్ళ పేరే శ్రీలక్ష్మి. మీ పేరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి శ్రీలక్ష్మి అని 2-3 పెట్టుకోండి. ఫీల్డ్లో ఎవరు వచ్చి చిరస్థాయిగా నిలబడతారు వాళ్ళు పేరు సార్థకం అవుతుంది కదా. ఇప్పుడు మీ గురించి నేనే మార్చేసుకోవాలంటే నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా నాన్నగారు పెట్టారు కాబట్టి అది నా పేరు శ్రీలక్ష్మి అని చెప్పా. ఏం మాట్లాడలేదు. ఒకళ్ళు 2 శ్రీలక్ష్మిలు ఉండేవారు, వాళ్ళు అలాగే మరుగైపోయారు. ఈ శ్రీలక్ష్మి ఉంది ఇప్పటికీ. మీ పేరే? అవును పర్మనెంట్ అంతే. శ్రీలక్ష్మి గారు మిమ్మల్ని ఇంత అందమైన హాస్యం పండించొచ్చనే ఆ జీనియస్ ఐడియా అది జంధ్యాల గారిదే అంటారా, మీదంటారా, అంతకుముందు ఎవరిదైనా? నాదైతే ఏం లేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నేనేదో మా ఫ్యామిలీ కోసం సినీ ఫీల్డ్కి వచ్చానే కానీ ఈ పలానా అవ్వాలి, ఇది చేసేస్తాను, ఇది చించేస్తాను అన్నట్టుగా ఏదీ లేదు. నా మైండ్లో బ్లాంక్ ఏమీ లేదు. ఏమిటంటే ఒక్కటే కోరికోలి ఏంటంటే మా ఫ్యామిలీ నా వల్ల వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ వల్ల నేను బాగుండాలి. సో కుటుంబం కోసం అఫ్కోర్స్ నాన్నగారు నటులు అప్పటికే. అవునండి. అమ్మో పెద్ద హీరో. ఆయన శకం ముగిసిపోతున్న సమయంలో ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఇష్టం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత ఈ మాట అంటే ప్రేక్షకులకి కష్టం వేస్తుందేమో కానీ నాకు మా నాన్నగారికి ఎందుకంటే సినిమా ఫీల్డ్ గురించి బాగా తెలుసు కాబట్టి, వద్దమ్మా ఎందుకు ఆడపిల్లవి కష్టపడాలి వెళ్ళి అనేవారు. అంటే మరి పరిస్థితులు కొలిక్కి రావట్లే కదా నాన్న, ఏం చేయాలి అని అంటే నేను నా చేతకానితనమే కదా నిన్ను ఈ మాటలు ఆడిస్తుంది అన్నారు. అంటే అలా అని కాదు, నాకు తెలీదు, నా మాట్లాడడం అంత పెద్ద మాటలు కూడా నాకు తెలీదు, అమ్మ ఏదో చెప్తుంది అది చేయాల అంతే, వేరేం లేదు. నాకు నా బదులు ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు, మా రాజేష్ కానీ ఎవరైనా మా అక్క కానీ ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు అంటే, లేదు మా అక్క అయితే అసలు చేయను, నాకు సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు. మా తమ్ముడు చాలా చిన్నోడు రాజేష్ గారు. ఇంకా నేనే ఫేమ్లో కనపడుతున్నాను అనమాట. ఇంకా నా ఫ్రేమ్లో నేనే కనపడుతున్నాను, నేనే ఒంటరిగా ఇంకా రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను మా అమ్మగారికి. ఇంకా నువ్వు తప్పించి ఇంకెవరు లేదమ్మా, నువ్వు చేస్తానంటే మనం అందరం ఏదో నీ పేరు చెప్పుకొని అందరం కడుపు నిండా తినగలుగుతాం, అలా లేదు అందరూ విషం ఇంక చచ్చిపోతాం అంటుంది మా అమ్మగారు. అంత కష్టం వచ్చిందా? అంత కష్టం అంటే మా నాన్నగారు జాండీస్ వచ్చేస్తే అసలు సినిమా ఫీల్డ్ అసలు కొలాప్స్ అయిపోయింది. అసలు మా నాన్నగారికి ఏమీ
అసలు ఏం పిక్చర్స్ చేయట్లేదు, ఏమీ లేదు, ఒత్తి పిల్లలు. మాకా అసలు ఏమీ తెలీదు, ఒక చదువు లేదు, ఆటలు చేస. ఎంతసేపు స్కూల్కి వెళ్ళడం, రావడం, తినడానికి ఏమైనా ఉందా అని అడగడం, ఉన్నా లేకపోయినా ఏదో చేసి పెట్టింది తినేసేసి రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవడం. ఇదే తెలుసు తప్పించి వేరే తెలియదు. మా నాన్నగారు అంత గారాబం. చెప్పరు పిల్లలకి చదువు చెప్పించయ్యా, పిల్లలకి ఏదన్నా దారి చూపించయ్యా, డబ్బు ఏమన్నా ఎలా అయినా సంపాదించడానికి. ఒక మంచి సత్యనారాయణ గారు, అది వరకు రోజుల్లో ఎస్వి రంగారావు గారు ఉండేవారు. ఆ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమన్నా క్యారెక్టర్గా చెయ్యి అంటే క్యారెక్టర్ అంతా చెయ్యండి. నేను హీరోగానే ఉండిపోతాను. అమర్నాథ్ అంటే అమర్నాథ్గానే ఉంటాను. నేను క్యారెక్టర్స్ చచ్చే మరీ చేయను. అంటే కుటుంబం ఎల్లబుచ్చడం ఎలాగా అంటారు మా అమ్మగారు. అంటే లేదు, ఎలాగైనా సరే నేను చెయ్యనుగాక చెయ్యను. అది వరకు రోజుల్లో క్యారెక్టర్ అడగాలంటే చాలా నామోష్కి. అవును, ఆత్మాభిమానాలు. టి రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళిద్దరికి ఈక్వల్గా మా నాన్నగారు ముగ్గురు ఈక్వల్గా హీరోస్. అది వరకు రోజుల్లో అన్ని మంచి సినిమాలు చేశారు. చాలా మంచి మంచి సినిమాలు చేశారు, 100 సినిమాలు చేశారు. అలాంటిది సడన్గా డ్రాప్ అవ్వాలంటే ఆయన మనసాక్షి ఒప్పుకోట్ల. సరే, నేను ఆ మనసు ఆ వేదనతో ఇంకా తొందరగా ముగించుకున్నారేమో అనిపిస్తుంది. ఆయనకి జాండీస్ వచ్చింది. దాని తర్వాత ఇంకా పరిస్థితులు కోలుకునేలాగా లేవు. ఇంకా నేను ఇలా పెట్టుకున్నానమ్మా పిల్లల్ని, నిన్ను, అందరినీ. చివరాఖరికి ఇలా వదిలేస్తున్నాను మిమ్మల్ని, నాలో ఏమి, నన్ను క్షమించండి అని వదిలేశారు. ఇలా 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 పెట్టుకొని కాపాడారు మమ్మల్ని అంత ఇదిగా. ఆయన బతుకున్నంత వరకు మాకు లోటుపాట్లు ఏవీ తెలియదు. ఆయన ఎప్పుడైతే ఇలా వదిలేశారో నాకైతే మాకందరికీ అయోమయం, గందరగోళం. అసలు ఎలా ప్రపంచం ఎలా ఉంది, ఏంటి, ఎలాగుంటే పరిస్థితి మనం మోల్డ్ చేసుకోవాలి అని ఏమి తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళి, కానీ మొదట్లో మీరు కొన్ని పాత్రలు చేసినా మీకు టర్నింగ్ పాయింట్ రెండు జేళ్ల సీత. యాక్చువల్గా వచ్చి నేను విశ్వనాథ్ గారు పిలిపించారు. అదే పిక్చర్కే ఫోటోలు అడుగుతున్నారంటేనే ఈ కథ అంతా వచ్చిందనమాట. సినిమాల్లో చేయకూడదు, చేయడం ఎందుకమ్మా, వద్దు, అది అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి. ఫొటోసు పంపిస్తే ఆయన ఏమన్నారంటే మూవీ టెస్ట్లు అంటారు కదా, దానికి రమ్మన్నారు. అప్పుడు శంకరాభరణం సినిమా జరుగుతుంది. రైల్వే సీన్ చేస్తున్నారు స్టేషన్లో. రైల్లో మంజు భార్గవ్ గారు కూర్చొని ఏదో డైరెక్షన్ అంతా చెప్తుంటే నేను రాగానే నాది ఒక చిన్న బిట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ ఇలా జనాలు ఉంటారు, ఏం లేరు జనాలు లేరు, జనాలు ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళని ఎత్తుక్కుంటూ మీ వాళ్ళు ఉన్నారా, ఎక్కడ వచ్చారా చూసి అలా వచ్చారా అనగానే అవుట్ అవ్వు అన్నారు. ఏమీ తెలీదు, ఆయన ఎలా చెప్పారో అలా చేసేసాను. ఓకే అనేసారు. శుభోదయం సినిమాకి ఓకే అయిపోయాను హీరోయిన్గా. కొబ్బరికాయ కూడా కొట్టాను నేను, చంద్రమోహన్ గారు అంతా కొబ్బరికాయ కొట్టి పూజ హీరోయిన్గా బుక్ చేసేసారు. అన్నీ అయిపోయింది. మా నాన్నగారు పోయారు ఇక్కడ. ఇంకా పోవడంతో ఇటు వచ్చేసాం. ఇంకా రావడంతో ఇంకా అవన్నీ తంతులు గింతులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవ్వడానికి ఇంకా చాలా ఇది మధ్యలో డిస్కంటిన్యూ లాగా అయిపోయింది. దాంతో అమ్మాయి సులక్షణ పెట్టేశారు. నాది అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అలాగా హీరోయిన్ పాత్ర. కానీ ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది హీరోయిన్ పాత్ర చాలా గొప్పగాని ఈ పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. నిజంగా నేను అది అలాగా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే మహా ఉంటే 5 ఏళ్ళు ఉండేదాన్నేమో హీరోయిన్గా. ఇప్పుడు చూడండి, టిల్ ఎండ్ వరకు ఉంటాను ఆర్టిస్ట్గా. యాక్ట్ చేసినా చేయకపోయినా ఉంది కదా, కెరియర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా. అదైతే బ్యాక్ టు వెళ్ళిపోయేదాన్ని. అండ్ మళ్ళీ అలా చూసి మిమ్మల్ని ఇలా చూడడం కూడా ఊహించుకోలేము. అది కమెడియన్గా ఆడియన్స్ అభిమానులు పొందడం చాలా కష్టం, అసలు నవ్వించడం చాలా కష్టం. అలాంటిది వల్గారిటీ లేకుండా, వెకిల్తనం లేకుండా అలా క్లాస్గా చక్కగా హోమ్లీగా కామెడీ అలాంటి ఆపర్చునిటీ రావడం నా అదృష్టం. అలా డైరెక్టర్ గారికి దొరకడం కానీ, జంజాల గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ,
మహా డైరెక్టర్స్తో చేయడం నా అదృష్టం. మొత్తం మాకు తెలిసి మీరు 500కి పైగా 500 దాటిపోయిందండి. ఎప్పుడో నేను లెక్క వేయలేదు అసలు, చాలా వెళ్ళిపోయింది అలాగే. అది మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకు, నాకు లెక్క పెట్టడం కూడా టైం వేస్ట్ అనిపించేసింది. ఎందుకంటే దాటిపోయిన తర్వాత మనం కౌంట్ చేసుకోలేము. అవును. ఇప్పుడు విశ్వనాథ్ గారి ఆపర్చునిటీ మిస్ అయ్యాక గ్యాప్ వచ్చిందన్నారు కదా. అవును. ఆ గ్యాప్లో తర్వాత మీరు తేరుకుని బయటకు వచ్చి మళ్ళీ మీకు ఇతర ఆపర్చునిటీస్ రావడం ఎప్పుడు మొదలైంది? మళ్ళీ మా నాన్నగారు పోయాక మళ్ళీ వచ్చానే. ఫిబ్రవరి మార్చిలో పోయారు. పోయిన 1980లో అవును ఇవన్నీ జరుగుతూ ఉన్నది. 1980లో రావడం పోవడం ఇవన్నీ జరుగుతుంది. నేను ఎంటర్ అయ్యిందే 1980లో. ఇప్పుడు 41 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి. ఇంకా 41 ఇయర్స్లో కనిపిస్తున్నారు. ఇంకా ముందు వచ్చి ఉంటాను కదా. ఇప్పుడు 41 ఇయర్ లాగా ఎలా కనపడతాను? మీ కంటికి అలా కనపడుతున్నానేమో. అసలు ఏం చాలా మంది ఏం మార్పు లేదు మనలో. అదే చాలా బాబు చిట్టి నిజంగా అది ఎవరన్నా సరే నా ఇంటి పేరు ఏంటని అంటే ఎవరు చెప్పట్లేదు, బాబు చిట్టి అని అంటున్నారు. అలా మా ఇంటి పేరు బాబు చిట్టి అయిపోయింది. మరి చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్ నుంచి సరే మీరు స్టార్ అయ్యారు కాబట్టి పర్వాలేదు, కానీ అప్పుడు కష్టపడ్డప్పుడు నిజంగా అంత ఆర్థిక కష్టాలు ఉండేవండి. చాలా యాక్టర్స్ ఇళ్లలో ఇంత కష్టం ఉంటుందా అని ఊహించుకోలేరు ఎవరు. కానీ అదే అండి, అందరి ఇళ్లలో కష్టాలు ఉంటాయి. సినిమా యాక్టర్ ఇంట్లోనే కష్టం ఉంది అనేది ఎలివేట్గా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా యాక్టర్లు కదా, సెలబ్రిటీలు కదా, వాళ్ళ ఇంట్లోనే కష్టాలు ఉంటాయేమో విచిత్రంగా అనుకుంటారు. కానీ అందరి ఇళ్లల్లో ఉండే కష్టాలే మా ఇంట్లో కూడా ఉంటాయి. అందరి ఏ ఆర్టిస్ట్ని తీసుకోండి, కష్టం లేదని అంటే అది నేను నమ్మను. అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేనిది ఇప్పుడు పగలు ఆర్టిస్టులకు మాత్రమే పగలు ఉంటుంది రాత్రి ఉండదు అని అంటే ఏమైనా అర్థం ఉందా? పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది, అది జనరల్ అందరికీ. అది సో మీరు బ్యాక్ బోన్ అయిపోయారు మొత్తానికి, ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అయిపోయారు. బ్యాక్ బోన్ అయ్యారు, కష్టాలన్నీ తీర్చారు, మీకు ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు. అసలు 2 జళ్ల సీత అవకాశం. కానీ పేరు ఆ రోజులు కాబట్టి పేరు సంపాదించుకున్నానండి. డబ్బు అనేది సంపాదించుకోలేకపోయినా ఆ రోజుల్లో. డబ్బు ఇప్పటికీ కూడా అంత గొప్పగా డబ్బు కూడా తెలియదని ఎవరో చెప్పారు. మీకు ఎంత అడగాలో కూడా తెలియదు ఆ రోజుల్లో. ఇవ్వకుండా చెక్కులు బోన్స్ అయినవి కూడా ఎన్నో ఉన్నాయండి. అప్పుడు ఎలా బాధపడతారండి? అది ఎగ్గొట్టేస్తే ఇంకేం చెప్తామండి. ఇంకా చెక్కులు వస్తుందని చూసుకుంటూ ఉంటే అది పోయిందంటే ఇంక అంతే, చల్లని చెక్ అయిపోద్ది కదా. పోనీ కేసులు పెట్టి అవి అవకాశం ఉండదు. 5,000 10,000కి ఏం కేసులు పెడతామండి? ఏం కేసులు పెడతాం? మహా ఇస్తే 5,000 10,000 15,000 20,000 అంతకన్నా గీ పెట్టినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అన్యాయం అండి. అంటే 3-4 పిక్చర్లు చేసేదాన్ని కాబట్టి, 3-4 పిక్చర్స్ చేస్తా కాబట్టి అలా కవర్ అయిపోయేది అనమాట. మొత్తానికి సిచ్యువేషన్ నుంచి గట్టెక్కారు. ఈ 2 ఏళ్ల సీత అప్పుడు మీ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు జంధ్యాల గారు? అదే సేమ్ ఓల్డే, సేమ్ మా లోకం అంటే అలాగే ఉండేదాన్ని. ఇట్రా అంటే అటే లేదాన్ని, అటే ఏంటమ్మా అసలు ఇను అంటే వినేదాన్ని కాదు, రెడీ అనేదాన్ని. అసలు మైండ్కి ఎక్కిందా అంటే ఎక్కింది అనేదాన్ని. ఏంటంటే ఏంటండి అనేదాన్ని. అసలు ఏమి అర్థమయ్యేది కాదు. అందరు పొలమని నవ్వేవాళ్ళు అనమాట. ఇదంతా చూసి ఇదేదో బాగానే ఉందనేసి ఆయన పేపర్ మీద రాసేస్తూ ఉన్నాడు. సీన్లు అలా పెరిగిపోయింది. ఫస్ట్ నేను చిన్న క్యారెక్టర్కే వచ్చానండి. 2 జళ్ల సీతలో చిన్న క్యారెక్టర్. ఒక ఎదురిల్లు, అందులో మొగుడు పెళ్ళాలు ఉంటారు, సుత్తివేలు నేను. ఆ ఎదురింట్లో ఒక 4 బాయ్స్, ఒక కుర్రవాళ్ళు, వయసుకి వచ్చిన కుర్రవాళ్ళు, మంచి కుర్రకార అంటారు కదా ఆ పిల్లలు. ఈ ఇంట్లో ఎవరన్నా వయసు అయిన అమ్మాయిని పెడితే మనం లైన్ వేసుకోవచ్చు కదా అనుకుని మమ్మల్ని ఎలాగైనా ఖాళీ చేయిద్దామని వాళ్ళ ఒక ఇది. సరే అని మమ్మల్ని ప్లాన్ చేసి ఎలాగ వీళ్ళని ఖాళీ చేయించాలి అనే మొగుడికి అనుమానం, చాలా అనుమానం భర్త. సరే ఈ అమ్మాయిని ఏమన్నా ట్రాప్లోకి ఇలా ఉత్తినే డీల్ చేస్తుంటే అతనికి అనుమానం వచ్చి, అమ్మో వీళ్ళ వల్ల నా భార్యను వదిలి సేఫ్టీ లేదని తీసుకొని ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాడు అనేసి ఇలాగా గేమ్ ఆడటం మొదలు పెడతారు. గేమ్ ఆడటం మొదలు పెట్టేసరికి అది ఒక సీనే. ఒక సీన్లో బిసాన్ని చుట్టుకుని మేము వెళ్ళిపోవాలి. ఆ సీను
అలాంటిది అది డే బై డే అక్కడ జనాలందరూ చూసి నవ్వుతూ ఉన్నారు, బాలే ఉంది అనేసి. ఇప్పుడు అతను చాలా పీక్కి వెళ్ళిపోద్ది అనమాట వీళ్ళ గోల. అతను అంటాడు, చిచ్చి నీకు బుద్ధి రాదే, నువ్వు బయట పో అని మెడపెట్టి గెంటేస్తే, నన్ను గెంటేస్తే వాళ్ళు నలుగురు కుర్రాళ్ళు వచ్చి ఏంటండి అలా అంతా చేయకండి అది ఇది అని అంటే, సరే లోపల తగలడు అని అంటారు. ఆ డైలాగులన్నీ ఉన్నాయిలేండి. లోపల తగలాడు అంటే, చూసారా బాబు మీ వల్ల మా ఆయనతో ఎంత పోట్లాడితో తెచ్చిపెట్టిందో, మళ్ళీ మధ్యాహ్నం ఇంకో కథ చెప్పండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాను. ఇంక వీడికి బుద్ధి రాదు దీనికని దెబ్బ గోడకి గుద్దుకుంటాడు అనమాట. అది చూసి నవ్వుతూ ఉంటారు జనాలు. సరే రాసేస్తూ ఉన్నారు. నా అదృష్టం అంతే, ఆ సీన్లన్నీ బాగా వచ్చి ఒక సీన్కి టిల్ ఎండ్ క్లైమాక్స్ వరకు నేను ఉండేలాగా వచ్చింది. దాంతో ఆశ్చర్యంగా అవార్డు వేరే వచ్చింది. లక్ష్మి అవార్డు వచ్చింది నీకు అన్నారు. అవార్డు అంటే ఏంటో అని, ఏదోలేండి వచ్చిందా సంతోషం ఉండి. అవార్డు అంటే ఏంటి, సాధారణ విషయం కాదు, ఫస్ట్ సినిమాకే నీకు అవార్డు వచ్చింది. ఉత్తినే చెప్తున్నారేమో, అది సంతోషపడాలో తెలియట్లేదు, ఏడిపిస్తున్నారో అని అన్నమాట. నిజంగానే చూస్తే అది అవార్డు వచ్చింది. చాలా సంతోషపడ్డాను. ఫస్ట్ పిక్చరే బెస్ట్ కామెడియన్గా అవార్డు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి తిరుగు లేకుండా 13 ఏళ్ళు అండి, 13 ఏళ్ళు తిరుగు లేకుండా అలాగా 13 years కమెడియన్, బెస్ట్ కమెడియన్ అలాగా. ఎంఎస్ రెడ్డి గారు అయితే తీసుకోపో, ఏంది నీకే వచ్చింది అది పో. పక్కన చిత్ర గారు మా ఈక్వల్గా మా ఇద్దరికి అన్ని బెస్ట్ కళాసాగర్ అవార్డులు అలా తీసుకున్నారు. అంటే గుర్తొచ్చింది, ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది నాకు. ఏది రెండ్రేళ్ళారు అది మంచి సినిమా. అన్నిట్లోనూ ఒక మేనరిజం ఉంటుందండి. నా సినిమాలు ఏమన్నా చూసుకోండి, అన్నిట్లో ఈవెన్ విశ్వనాథ్ గారు కూడా సూత్రధారుల్లో 30 రోజుల్లో అన్ని భాషలు నేర్చుకునేది. అది తర్వాత స్వర్ణకమలంలో ఇలాగా హారతలు ఇచ్చేది. తర్వాత ఇంకొక వజ్రంలోనే ఎందులోనో ఆయన సినిమా 3-4 సినిమాలు చేశా. అందులో అన్ని బూతులు తిట్లు అనమాట. ఎన్ని బూతులు, ఏదో బూతుల ఇది అన్ని తిట్లు ఇదనమాట, అలాంటి క్యారెక్టర్. తర్వాత ఇంకోటి వెంకటేష్ ఏదో సినిమా చేశాడు, అందులో కృష్ణుడికి భక్తురాలు అనమాట. అది శుభ సంకల్పం. ఇలా 4-5 సినిమాలు చేశాను ఆయనది. అదొక అదృష్టం విశ్వనాథ్ గారితో చేయడం. కూడా ముందే వాళ్ళు డిజైన్ చేసి పిలిచేసేవాళ్ళు. ఒక్కసారి బాబు చిట్టి చెప్పరా మా కోసం. శ్రీలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నావమ్మా? శ్రీలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నావా? బాబు చిట్టి అది ట్రెండ్ ప్రకారంగానే బాగా వచ్చేదండి, అది మామూలుగా కాదు. అది అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మోల్డ్ చేసి అది ఆ సాంగ్ అది వేసే మ్యూజిక్ వేస్తారు కదా, అదేంటి అది టంగ్ అని అది వచ్చి మన కోటి గారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో చెప్పారు, అమ్మా ఈ దీనికోసం ఆ ట్యూనింగ్ కట్టమన్నాడు, ఆ మ్యూజిక్ పెడతాను, ఆ మ్యూజిక్ అమ్మాయి బాబు చిట్టి అనగానే ఆ మ్యూజిక్ పలుకుతుంది. అది 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 వచ్చేసి ఆయన అన్నాడు, దానికి కంపోజ్ చేయండి, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి అది పెట్టారనమాట. అది నలందానా నలందానా అది అని ఒక పాట వస్తుంది కదా, ఆ పాట మ్యూజిక్ ఇందులో కంపోజ్ చేసి అది పెట్టారంట ఆ మ్యూజిక్. నీకు మ్యూజిక్ ఊరికే రాలేదమ్మా, ఆ బాబు చిట్టి తర్వాత వచ్చే ఇది ఉందే, అది మేము అన్ని తిప్పలు బట్టి పెట్టాము మీకు అని అన్నారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో. అబ్బో చాలా సంతోషం అండి అన్న. అప్పుడులో అంత మైన్యూట్గా ఇది చేసేవాళ్ళు. అవును, అప్పటికి ఇప్పటికీ అంటే ఇప్పుడు బాగుందో బాగాలేదు నేను చెప్పేంత కాదు, కానీ అప్పట్లో చాలా డీటెయిల్డ్గా తీసేవాళ్ళు. నేను అసలు కామెడీ అంటే, ఆ సీన్ అంటే, ఆ డైలాగులు అంటే మనం ఓన్గా మాట్లాడడానికి చేయడానికి ఏం ఉండేది కాదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా మనం ప్రజెంట్ చేయగలిగితే మనం అదే చాలు, అన్ని మార్కులు తీసుకోవచ్చు. మామూలుగా అంతకుముందు తరం కామెడీ హాస్య నటీమణులు అందరూ, రమాప్రభ గారు, గిరిజ గారు అందరూ, వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కనిపిస్తూ కామెడీ పండేది. మీరేమో మామూలు ఏమి కామెడీ అని చెప్పకుండా అదే అదే అది
అదే భగవంతుడు చెప్తాడు కదా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన లీలలే అనుకోవాలి. ఏదో మా కుటుంబం వెళ్ళబుచ్చాలంటే నేను నిలబడాలి, నిలబడ్డానికి ఏదో ఒకటి ఆయన లీల చూపించాలి కదా. అది నిదర్శనం నేనే, ఆ నిదర్శనం. భగవంతుడు ఈ అమ్మాయిని తీర్చిదిద్దాడు ఈ విధంగా వాళ్ళ కుటుంబ భారానికి అనే నిదర్శనం నేనే. అసలు ఏమీ ఒక చాపిల్లని తీసుకెళ్ళి అలాగా నీళ్ళల్లో పడేస్తే ఎలా గిలగిలగల కొట్టుకుంటుందో అలాగే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నాకేం చెయ్యాలో తెలియలేదు. కానీ నా అదృష్టం ఏంటంటే మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడ్డా, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి, మంచి ప్రొడ్యూసర్సు, మంచి డైరెక్టర్సు, మంచి ఇది స్క్రిప్ట్స్ అన్నీ మంచివి వచ్చాయి. శ్రీలక్ష్మి గారు, నాన్నగారు మీరు అసలు ఇండస్ట్రీకి రాకూడదని కంగారు పడేవారు. ఆడపిల్ల కష్టపడతారు, నాకు తెలిసి ఎలా ఉంటుందని. ఆయన అన్నట్టుగా మీరు అలాంటి కష్టాలు కొంచెం కొంచెం చూసారా? అంటే ఆడపిల్ల కాబట్టి అసలు అదృష్టం చాలా అమాయకంగా ఉంటారు. లేదండి, మా అమ్మగారు కొంచెం ఒక బ్యాక్ బోన్ లాగా నుంచొని నన్ను నడిపించింది. ఏంటంటే మా అమ్మగారు ప్రొడ్యూసర్ భార్య హీరో భార్య అమర్నాథ్ గారు అంటే ఒక భయం. అమర్నాథ్ గారు భార్య అంటే ఒక భయభక్తులతో ఉండేవారు. మా అమ్మగారు అంటే భయం వేసేది. అందుకని మా అమ్మగారు ఏంట్రా దాంతో ఎక్సకాలుగా ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, ఒకసారి అగ్రిమెంట్ చేస్తాను, అమ్మాయికి అగ్రిమెంట్ చేయాలి అని అంటే, ఏంటి పిల్లి మెడలో గంట కట్టాలని, పిల్లి మెడలో గంట కట్టాలి అగ్రిమెంట్ చేయడం. ఇలాంటి ఆశాలన్నీ నీ దగ్గర పెట్టుకో, మా అమ్మాయి దగ్గర ప్రయోగించకు, నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంతవరకు తీసుకొస్తాయి, ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి అనేది మాకు తెలుసు, నువ్వు నేర్పించి మేము రావాలనే అవసరం లేదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరో ఒకటి అరా అప్పుడులో వచ్చారు, వచ్చి ఇలాగ మేము అంటే ఒకళ్ళు ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళు, ప్రమోటర్స్ లాగా ఉండి చేయిస్తారు, పిఆర్ఓ లాగా. వాళ్ళు మేము ఇంప్రూవ్ చేస్తామమ్మా, అగ్రిమెంట్ వేయండి, 3 ఏళ్ళ వరకు మా కస్టడీలోనే ఉండాలి, మేము తెచ్చిన సినిమాలే చెయ్యాలి, అలా అంతా అడిగేవాళ్ళు. అంటే మా అమ్మగారు దానికి అంతా ఆస్కారం ఇవ్వలేదన్నమాట. అమ్మ చూసుకున్నారు అయితే. అది పర్వాలేదు. తమ్ముడు రాజేష్ గారు మంచి హీరో అయ్యారు. అవును, అతను నేను వచ్చిన తర్వాతే కదండి ఆయన అబ్బాయి అయ్యాడు. సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఆయనకు మొదటి నుంచి ఉండేదా? లేదండి, నాది అసలు పెద్ద క్వశ్చనే కాదు, వాడే మంచి ఆర్టిస్ట్, అసలు చాలా మంచి ఆర్టిస్ట్. ఆ పైన దూకేమంటే దూకేసేవాడు, అంత బాగా యాక్ట్ చేసేవాడు. అసలు అతను రావాలి, ముందే వెనక అయింది అంతేగాని. ఆనంద భైరవి, 2 జళ్ల సీత, నెలవంక, చాలా మల్లె మొగ్గలు, చాలా పిక్చర్స్ చేశాడు. చాలా ఇన్వాల్వ్మెంట్గా చాలా చక్కగా చేస్తాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏం టైం అలజడి సినిమా భరద్వాజ్ గారికి ఆయన ప్రొడ్యూసర్ సినిమా ఆయనే పదే చెప్తుంటారు. అవును. తమ్ముడితో మరి ఏం అంటే వాడు స్పీడ్గా వచ్చాడు, స్పీడ్గా వెళ్ళిపోయాడు. వాడికి పెళ్ళై 4 పిల్లలు, ఆ పిల్లల్లో ఒక 2 పిల్లలు యాక్సిడెంట్లో పోయారు. అయ్యో, ఎంత కష్టం అండి మీ కుటుంబానికి. నిజంగా మీరు అత్తగా ఎలా భరించారండి బాబాయ్? అంతే, అది దేవుడు అలా తీసుకొచ్చి. ఎందుకు అన్యాయం అంటే మీరు అందరినీ నవ్వించారు కదా, మిమ్మల్ని ఏడిపించడం ఏంటండి? అదే నాకు అర్థం కాలే. అందరినీ నవ్వించగలిగి మా ఇంట్లో ఒక పెద్ద ట్రాజడీ సృష్టించి అందులోంచి నేను బయటకు వచ్చి ఇంతమందిని నవ్వించి అభిమానులు నా పట్ల ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఇప్పుడు మరి అక్కడి నుంచి మీ జర్నీ కొనసాగుతూ తమిళ కన్నడ భాషల్లోకి ఎలా అయింది మీ? అది జనరల్గా స్టార్టింగ్లో నేను హీరోయిన్గా చేశాను. హీరోయిన్గా కన్నడలో ఆనంద భైరవి సైమంటెన్స్గా తీసినప్పుడు అది చేశారు, ఆనంద భైరవి సినిమా. తమిళ్లో 2-3 సినిమాలు హీరోయిన్గా చేశాను. మలయాళంలో ఒక 4-5 సినిమాలు చేశాను. అన్నీ హీరోయిన్గా చేశాను. బట్ ఎందులో క్లిక్ అవ్వాల, అప్పుడే మన జాతకం తెలిసిపోయింది, హీరోయిన్గా మనకి రాదు అనేసి. ఇంకా ఈ జంజాల గారితోటే అసలు కామెడీగా టర్న్ అయింది. కామెడీగా నేను ఒక సినిమా చేశాను ఫస్ట్, బాబాయ్ గారిది, నిగురు కప్పిన నిప్పు. పెద్ద ప్యాడింగ్ అదే, మొత్తం శివాజీ గణేశన్ గారు అందరూ చాలామంది ఉన్నారు, మొత్తం ఫటాఫట్ జయలక్ష్మి వీళ్ళందరూ చాలామంది. ఇప్పుడు నేను చేసిందే ఆయన నగేష్ గారితో కాంబినేషను. మా అమ్మ నాన్న అల్లూరు రామలింగయ్య గారు, గిరిజ,
మాది సెట్ అనమాట. బాపయ్య గారు నేను ఫస్ట్ ఆయన నేను వస్తానే ఏంటంటే మామూలుగా క్యారెక్టర్ ఇదమ్మా అన్నారు. అంటే నేను నవ్వించడం అండి, నాకు నవ్వించడం కానీ క్యారెక్టర్ కానీ ఏది రాదండి. మామూలుగా క్యారెక్టర్ ఏదైనా ఇస్తే చేసుకొని వెళ్ళిపోతాను, కానీ ఆడియన్స్ నవ్వించడం అంటే మామూలు కాదు కదండి. అది వెకిలిగా ఉండకూడదు, పిచ్చి పిచ్చిగా ఇలా అన్నీ పెట్టుకుని హిహి అని వెకిలిగా ఉండకూడదు, నేను చేయలేనండి అన్న. అలా అనకమ్మా, కామెడీ అయినా ఏదైనా సరే, పేతాస్ అయినా ఏదైనా సరే, విలనిజం ఏదైనా సరే, క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత చెయ్యను అని చెప్పకూడదు. ఆయన ఎవరు, ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆ బాపయ్య గారు అందులో అంత పెద్ద డైరెక్టర్ గారు, ఆయన చెప్పడం అసలు మామూలు విషయం కాదు. అలాంటి ఏ క్యారెక్టర్ అయినా సరే నువ్వు ఎస్ అని చెప్పాలి. నువ్వు వచ్చావు, వెనక్కి వెళ్ళకూడదు, బోల్డ్గా ఉండాలి. అర్థమైందా? నేను చెప్తున్నాను అలా చెయ్యి అంతే అన్నారు. ఆ క్యారెక్టర్ చేయించారు, బాగా వచ్చింది, కానీ ఆ సినిమా హిట్ అవ్వాల. అందులో చెప్పి చేయించిందే ఆయనే, నిగురు గప్పిన నెప్పు కామెడియన్గా. తర్వాత జంజాల గారు రెండు జళ్ళ సీత నుంచి. ఆ తర్వాత మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదండి. ఫట సినిమాలు వచ్చినాయి. ఏంటి శ్రీవారికి ప్రేమలేక, తర్వాత ఎన్ని సినిమాలు, చాలా ఎన్ని సినిమాలు చేశారండి మొత్తం? ఒక 10 సినిమాలు చేసి ఉంటా. సో మెయిన్ ఆయనే మీకు ఆల్మోస్ట్ మెంటర్ అంటే ఒక. అవును, అది ఆయన ఒక ఇది లేకపోతే ఈరోజు శ్రీలక్ష్మి లేదు. అలా నేనొక్కదాన్నే కాదండి, మా రాజేష్ని నిలబెట్టాడు, చాలా నరేష్ని, ముచ్చర్ల అరుణని, చాలామందిని, పూర్ణిమని, చాలా మందికి లైఫ్ ఇచ్చాడు ఆయన. సుత్తివేలు వీరభద్రరావు ఎలా ఉండేవారు? అసలు సీరియస్గా ఉంటాడండి ఆయన, ఏమి చెప్పరు, ఎవరితో మాట్లాడడం నవ్వించడం అని ఏమి ఉండదు. ఆ వర్క్ పరంగా వర్క్ అయిపోయింది అనుకోండి, అందరు ఇలాగ ఫుల్గా అందరు కూర్చోబెడతారు, అందరితో జోయల్గా మాట్లాడిస్తాడు. ఎవరైనా కొత్తగా వేషానికి వచ్చారనుకో వాళ్ళ ఆట పట్టిస్తాడు. ఇంకా ఆయన ట్రాలీ వేయండిరా, ఉత్తినే అలా యాక్ట్ చెయ్యి, బరబర తిప్పండి, గోపాలరెడ్డి గారు అందరూ కెమెరా యాక్ట్ చేస్తుంది, చెయ్యి అనేవాళ్ళు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళ నటించేసేవాళ్ళు. సార్ నాకు ఒక వేషం ఇవ్వండి సార్, రేపు వచ్చేనా అంటే అని అంటారు వాళ్ళు. అంత అలాంటి క్యారెక్టర్స్ వైజాగ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టుకొని ఆ రోజంతా కాలక్షేపం చేస్తారనమాట. అలా జోయల్గా ఉండేవారు. కానీ వర్క్ పరంగా టేక్ అయింది, ఇది బాగా చేసావని కూడా చెప్పరు. ఇలా పెట్టుకుని చేస్తారు. అయిపోయింది అనగానే కట్ అనేసి ఈ తుండి ఇలా వేసుకుని వెళ్ళిపోతారనమాట. ఏంటి బాగా చేశానా, ఏమైంది, టేకా కాదా అనుకుంటూ వెళ్తూ ఉంటాను. కెమెరా వెళ్ళిపోయింది కదా రా అనేవారు. ఇలాగే ఈవీవి సత్యనారాయణ నన్ను ఆట పట్టించేవాడు. ఏంటంటే అన్నీ ఇలాగే ఉంటాను కదా, అందుకని నేను కూడా ఒక ఆర్టిస్ట్గా ఒక ఇమేజ్, ఒక బందాగా ఉండాలి. అది ఎంత మనకేం తెలీదు, అసలు ఏం లేదు. నేను యాక్ట్ చేస్తున్నాను అంతే, పరిగెట్టడం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెప్పడం చేయడం, అలాగే జోయల్గా జరిగిపోయిందండి. ఈరోజు ఒక క్యారెక్టర్కి ఇంత కష్టపడతారా, ఇంత కష్టంగా ఉందా, నేను ఎలాగ చేశానో నాకే తెలీదు. అన్ని సినిమాలు ఒక రోజుకి 3 క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అసలు నిజంగా నేను ఎలా చేశాను అనేది నాకు బెరకిల్ అనమాట. నాన్నగారు ఇంత గర్వపడి ఉంటారు పైనుంచి చూసి కదా. రాజేష్ని కానీ నన్ను కానీ చాలా సంతోషపడేవారు. ఏంటంటే ఆయన పేరు చెడగొట్టకుండా మేము నిలబెట్టుకొని ఈరోజు ఇండస్ట్రీలో శ్రీలక్ష్మి రాజేష్ అంటే మంచి పేరు. అది కాకుండా రాజేష్ కూతురు కూడా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్, ఆ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం డబ్బు సంపాదించే అంత ముఖ్యమైన విషయం కాదు, పేరు తెచ్చుకోవడమే పెద్ద విషయం. అది తెచ్చుకున్నామంటే, ఆ అభిమానాలు, ప్రేమ, ఆదరణ పొందామంటే అది అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. మంచి డైరెక్టర్లు దొరకడం, అవును, ఫ్యూచర్ ఏంటి అనేది ఇది దేవుడిచ్చే బోనస్ అండి. దీని గురించి మనం పెద్ద ఆలోచించక్కర్లా. శ్రీలక్ష్మి గారు అప్పట్లో మీ హిట్ పేరు సుత్తివేలు గారు, వీరభద్రరావు, సుత్తివేలే, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ బ్రహ్మానందం, ఫస్ట్ సుత్తివేలు గారు, నేను ఇన్నోసెంట్ భార్య, గడుసు మొగుడు అంటే ఈయన. అవన్నీ బాగానే వచ్చినాయి. సుత్తివేలు తర్వాత బ్రహ్మానందం, తర్వాత ఇంకా నూతన్ ప్రసాద్ గారు, అందరూ మొత్తం ఎంతమంది 40 మందో 50 మందో మేల్ ఆర్టిస్టులు, కమెడియన్లు ఉన్నారు. అందరితో చేశాను నేను
క్యారెక్టర్స్. కూరగాయలు వాడి సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, మారుతిరావు గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, మొత్తం ఎంతమంది మెయిల్ ఆర్టిస్టులు అందరితోటి క్యారెక్టర్ చేశాను కమెడియన్గా. వాళ్ళందరూ ఏమనేవారు అంటే యూజువల్లీ ఒక స్త్రీగా మీరు మొత్తం సీన్ అంతా ఇప్పుడు మీరుంటే ఇంకెవరిని చూసే పరిస్థితి ఉండదు. మీరు బ్రహ్మానందం గారు అన్నప్పుడు అప్పుడు పోటాపోటీగా అఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు. అయితే మీ ఇద్దరికి మీరు బ్రహ్మానందం గారు ఉన్నారంటే మాత్రం భలే పండేది ఒక. అదే వాళ్ళు ఎలాగన్నా డామినేట్ చేద్దాం అనుకుంటారు, కానీ నేను చేయనట్టుగానే సరే చేయండి అని లాస్ట్ వచ్చేసరి టక్ అంటాను, మొత్తం ఆ ఫ్రేమ్లో నేనే మిగులుతా. అంతే అంతే. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా? అది అయిపోయినాయి అండి, అది అయిపోయినాయి కదా. అవి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు, రాలంగ నరసరావు గారు సినిమాలో మేము మొత్తం అందరు ఆర్టిస్టులు వరుసగా ఉంటారనమాట. ఉండి అందరూ లాస్ట్లో నాకు డైలాగ్ వచ్చింది. లాస్ట్లో నా డైలాగ్ వస్తే అందరూ చెప్పేసేసి లాస్ట్లో డైలాగ్ నా దగ్గరికి వచ్చేసరికి పట్మని వదిలేసేదాన్ని, అంటే రాక వదిలేసేదాన్ని. అబ్బా అనేవాడు రాజేంద్ర ప్రసాద్ అని. ఇప్పుడు మేమందరూ ఇంత ఇదిగా చెప్పాలా ఏంటి శ్రీలక్ష్మి అంట, ఏం చేయను నేను మర్చిపోయాను అంట. నిజంగా నేను మర్చిపోయాను, రాలేదు, సరే అయిపోయింది. ఇంకా పౌరుషం వచ్చేస్తుంది. 1, 2 అయ్యేసరికి 3వ పౌరుషంగా వచ్చేస్తుంది నాకు. ఎలాగైనా చెప్పేయాలి అని ఒక పట్టుదలలో ఉన్నప్పుడు బోడి ఇదేం చెప్తుంది, సింగనాథం ఇది కూడా టేకు ఇదేలే అనేసి అనేస్తారు వీళ్ళందరూ. టేక్ అని చెప్పేస్తా నేను చెప్పేస్తాను, ఇంకా టేక్ ఓకే అయిపోతుంది. ఇప్పుడు అమ్మో ఇది చెప్పేసి శ్రీలక్ష్మి చెప్పేసింది బాబోయ్, నేను చెప్పదనుకుని నేను ఆదాపుగా మాట్లాడాను, ఏదో యథాచ్ఛగా మాట్లాడానండి, మళ్ళీ 1 more అండి. అమ్మో నేను శ్రీలక్ష్మితో 1 more చేయను, వెళ్ళిపోతారు డైరెక్టర్ గారు. నీ ఉన్నావే ఇంతసేపు మేము బాగా చేసినప్పుడేమో చెప్పి చావలేదు, ఇప్పుడేమో నేను ఏం చెప్తుందిలే అని క్యాజువల్గా చెప్పినప్పుడు నువ్వు చెప్పేశావు. రాజేంద్ర ప్రసాద్ అమ్మో శ్రీలక్ష్మి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి మనం ఏం చెప్పినా. రెండోసారి చెప్పినా 3వసారి చెప్పినా ఒకవేళ చెప్పలేకపోతే ఎలాగైనా చెప్పేస్తుంది అని అలర్ట్గా చెప్తారు వాళ్ళు. అది ఒక దెబ్బ తిన్నారు, చెప్తుందిలే అనేసి చెప్పేశాడు. చెప్పేశాడు నేను టేక్ అయిపోయిందా, అమ్మో నేనేదో యాదాచిగా మాట్లాడానండి, 1 more అండి 1 more అండి, 1 more అంతా లేదు, శ్రీలక్ష్మి దగ్గర 1 more లేవు, అంతే శ్రీలక్ష్మి చెప్పేస్తే అయిపోయింది పదండి అన్నారు. అలాగా నా దగ్గర వచ్చేసరికి అలర్ట్గా ఉంటారు ఎవరైనా సరే. నూతన్ ప్రసాద్ గారు కూడా ఒకసారి శ్రీవారికి ప్రేమలేఖలప్పుడు రిక్షాలో వెళ్తుంటే లాంగ్ షాట్ అనమాట, బంతి చామంతి ముద్దాడుకుందాములే ఆ పాట నేను పాడాలి. వాడు ఒకడికి కథ చెప్తాను, కథ చెప్పేసరికి వాడు గిలగిలా కొట్టుకొని పడిపోతాడు. కూరగాయలవాడు అది వేరే, ఇక్కడ ఒక రిక్షా వాడు కిల్లి కొట్టుకు వెళ్ళి వచ్చే లోపల ఇలా పడిపోతాడు. ఏమైనా నువ్వు కథ చెప్పావా అందుకే కొట్టుకుని చేస్తున్నాడు ఇక్కడ అంటాడనమాట. అది ఏమండి నేను ఒక కథ చెప్తాను అని ఆ పాట అదంతా లాంగ్ షాట్ పెట్టారనమాట. ఇదంతా ఇలాగా అది ఇది అని చెప్తుంటే, ఏమండి నాకు ఆ పాట రావట్లేదండి, మీరు పాడండి, లిప్ మూమెంట్ ఇవ్వండి, నేను పాడేస్తాను, నేను లిప్ మూమెంట్ ఇస్తాను, మీరు పాడేయండి. ఏమనుకుంటున్నావు, లాంగ్ షాట్ నేను పాడితే నువ్వు లిప్ మూమెంట్ ఇస్తావా నూతన్ ప్రసాద్? అదంతా కుదరదు, నువ్వు పాడు, వచ్చినట్టు నువ్వు పాడు, కెమెరా దగ్గరగా తీస్తారు, నీకు తెలియదేమో, అది జూమ్ వెళ్తారు, నువ్వు అంత దూరంలో ఉన్నావు, నువ్వు పాడే నేను లిప్ ఇస్తాను అంటున్నావా అనేసి ఎలా అయినా నేనే పాడాను అనుకోండి, ఆఖరికి కొంచెం హెల్ప్ చేయండి అంటే చేయలే. అలా ఉంటారు మగవాళ్ళు అంటున్నా. అదే మరి నేను వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళతో ఇలాగ ఉండాలి, మనం ఇలా మేనేజబుల్గా ఉండాలి, వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు, ఏమి తెలిసేది కాదు. నేను బోల్డ్గా చేసేసేదాన్ని, నేనే ఫ్రేమ్లో వచ్చేసేదాన్ని. ఏ మేల్ స్టార్ మీతో ఎక్కువ పోటీ పడేవారు మీ పేర్లలో? అందరూ ఈక్వల్గానే, అందరూ మామూలుగానే, నేను అందరితో ఈక్వల్గా బాగానే చేసేదాన్ని. డామినేట్ చేస్తారని చెప్పి కొంచెం అలర్ట్గా ఉండే, అందరూ అలర్ట్గా ఉండే. ఆ కామెడీ సీన్ వచ్చేటప్పుడు అందరూ ప్రాక్టీస్ బాగా చేస్తాం. అంటే అది వరకు రోజుల్లో ఈ కుళ్ళులు కుతురంతరాలు అవన్నీ ఉండదు కదండి. చెప్పరు సపోర్ట్గా చెప్పరు, కానీ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. కానీ నువ్వు ఇలా చేయమని నేను ఇలా చేయిస్తాను అని అనరు. మనమే మోల్డ్ చేసుకొని వాళ్ళకి ఈక్వల్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని మనమే చేసుకొని ఉండాలి. వాళ్ళు చెప్పరు. కానీ అదే నూతన్ ప్రసాద్ గారు ఏంటనుకుంటున్నావు
అది నిజంగానే ఆయన చెప్పింది నిజంగానే, అది నాకు తెలియదు కదా. ఆయన చెప్పింది లాంగ్ షాట్ అని నేను అనుకుని లిప్ ఇచ్చే పాడేయండి నేను పాడేస్తాను అంటున్నాను, కానీ అది తప్పు. అసలు అది నాది తప్పు. జూమ్ ఉంటుంది కదా, అది నా తప్పు. ఆయన వచ్చి జంజాల గారికి చెప్తున్నారు, శ్రీలక్ష్మి నన్ను పాడమంటుందండి, ఆమె లిప్ ఇస్తుందంట, లాంగ్ షాట్ అనుకుంటుంది, జూమ్ చేస్తాను ఆమె తెలియట్లేదు అని అన్నాడు. కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు తెలియదు కదా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా ఓసారి అయితే చంద్రమోహన్ గారు పటాలను కొట్టేశాడు చెవు మీద. అసలే మామూలుగా నేను అలా పట్టుకుని ఉంటాను డైలాగుల్ని, ఎప్పుడు వస్తే అలా ప్రజెంట్ చేసేద్దామని. నేను అసలే నోట్లో పెట్టుకొని ఉన్నాను. అందులో జంజాల గారు అంటే ఇలా ఇలా హార్ట్ బీటింగ్లో ఉంటుంది, చెప్పకపోతే బడబడ తిట్టేస్తారు ఆయన. అబ్బో మామూలుగా తిట్టరు, కూల్గా తిడతారు. ఏమో బుద్ధి ఉంది అసలు, ఏం డైలాగ్ చెప్పడం రాదు, 10 మందిలో ఏమనుకుంటున్నాను అది ఇదని అనేస్తారు. చంద్రమోహన్ గారు వద్దండి వద్దండి అంటూనే ఉన్నా, కరెక్ట్గా ఒక మెట్టు దిగుతున్న పటాలను కొట్టేశాడు. ఎందుకు? ఉత్తిని ఆయనకు సరదా, మీరున్నా కూడా కొట్టేస్తాడు చెవు మీద చంద్రమోహన్ గారు. చిన్న బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని కూడా కొట్టేస్తారు, ఆయనకి సరదా అనమాట. ఇలాగా అనగా పటాలను కొడితే జూయమంటదండి మనకు, అసలు చెమ్మగిలిపోతుంది. అయితే నాకు డైలాగ్ చెప్పడం రావట్లేదు, తట్టని తట్టని డైలాగ్ టేక్ రన్ అవుతుంది, డైలాగ్ అని అరుస్తున్నారు ఆయన, డైలాగ్ రావట్లేదు. చెప్పారు చంద్రమోహన్ గారు కొట్టారని? తర్వాత తెలిసింది, తర్వాత తిట్లు తిన్న తర్వాత ఎవరో చెప్పారు. ఇలాంటివన్నీ జరుగుతాయి, అంతమంది మేల్ ఆర్టిస్టుల్లో చాలా జరుగుతాయి. అది కొంచెం తర్వాత అలా ఎలాట్ అయిపోయానులేండి. చాలా అమాయకం అంటే మీరు ఒకసారి అమెరికా వెళ్తున్నప్పుడు కూడా జోకులు ఎవరు చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు అంటారు. అవును, అది అన్నీ చాలా జరిగిపోయినాయి. అవన్నీ మామూలు సెట్లోనే చాలా జరుగుతూ ఉంటాయి. కానీ నన్ను అలా జోయల్గా తీసుకొని మన శ్రీలక్ష్మియే అన్నట్టుగా చేసుకొని వచ్చారు కాబట్టి ఇంత ఆర్టిస్ట్ అయ్యానండి. లేదంటే పాలిటిక్స్లో కనుక నేను ఇరుక్కుపోయి ఉంటే తొక్కేసేవాళ్ళేమో, ఏమో తెలీదు. ఏమో ఏంటంటే మనకన్నా అహంకారంగా ఉండి మనకన్నా బోల్డ్ అలా అంతా, నేను అలాంటి పేరే తెచ్చుకోలే. ఫస్ట్ అమర్నాథ్ గారి అమ్మాయి అంట, చాలా కుటుంబ బాధ్యత గురించి వచ్చింది ఆ అమ్మాయి, ఇందులో రాని పరిస్థితిలో వచ్చింది, నేర్చుకుని బాగానే చేస్తుంది, మంచి క్యారెక్టర్స్ చేస్తుంది, మంచి అదృష్టవంతురాలు, అలా వచ్చి నాకు క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అయ్యి అలా వచ్చింది. కానీ ఏదో కొంచెం పట్టుదలతో బోల్డ్తో డి అంటే డి అనే అట్లాంటి విషయాల్లో నేను దూరను. అసలు పాలిటిక్స్ అంటే నాకు చాలా డిస్టెన్స్లో పెడతాను అనమాట. నాకు తెలియని దాన్ని మనం దూరకూడదు అంతే. గిరిజ గారు, అల్లు రామలింగ గారు వీళ్ళందరూ ఎలా అప్రిషియేట్ చేసేవారా మిమ్మల్ని? అంటే కదా. అవును, వాళ్ళంతా అబ్బా నిజంగా. అల్లు రామలింగ గారు అయితే మామూలుగా కాదు, జోకులు వేస్తూనే ఉంటారు, బాగా మాట్లాడతారు. మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్, వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. నేను మందులు ఇచ్చేవాడిని, మీ నాన్నగారు మీ అందరు చిన్నప్పుడు అంతా మేము మందులు ఇచ్చాను అది ఇదే చెప్పేవారు అల్లు రామలింగ గారు. చాలా బాగా మాట్లాడేవారు వాళ్ళంటే వాళ్ళే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మొత్తం పోకడ మారిపోయింది. అవును. సో ఫస్ట్ మీరైతే చెన్నైలో అనే మన మద్రాసులో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి, తర్వాత మీరు మనకి అందరికీ తెలుగు వారికి రిజిస్టర్ అయింది జంధ్యాల గారి 2 ఏళ్ల సీత నుంచి. సో మరి తమిళ్లో వేసిన పాత్రలు తర్వాత ఇప్పుడు ఇంత మీరు హిట్ అయిపోయాక కామెడీలో ప్యారలల్ గా అది ఎలా కొనసాగింది మీ జర్నీ? లేదండి, నేను ఒకదాని మీదే కాలు పెట్టాలి, 2 మీద కాలు పెట్టకూడదని అక్కడ డిసైడ్ అయిపోయాను. మనకి హీరోయిన్గా లక్ లేదు, సో డిసైడ్ అయిపోయాను వేరే క్యారెక్టర్స్ ట్రై చేద్దాం, అందులో ఏది క్లిక్ అవుతుందో అందులో వద్దామనే. యాక్చువల్గా మా వాళ్ళందరూ అన్నారు, సిల్క్ స్మిత్ అలాగా హైటు అంతా ఉంది కదా, డాన్స్ కూడా చేయించవచ్చు కదమ్మా అన్నారు. నాకు డాన్స్ అన్నీ వచ్చండి. మామూలుగా మనకి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు భరతనాట్యం కానీ హార్స్ రైడింగ్ కానీ అన్నీ వచ్చి ఉండాలి. ఆ రోజుల్లో హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, కరెక్ట్ వెయిట్ ఉండాలి, వాయిస్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఏది లేకపోయినా ఓకే 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 అంటున్నారు. అప్పుడులో కాలు సరిగా లేకపోతే వేరే కాళ్ళు జూము, వేళ్ళు సరిగా లేకపోతే ఇంకొకళ్ళు వేళ్ళు తెరిసి వేళ్ళు మూమెంట్లు ఇవన్నీ చేసేవాళ్ళు. మనకి ఇదివరకు మన ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉండాలి,
హైట్ అంటే హైట్ ఉండాలి, పర్సనాలిటీ వాయిస్. మీరు మంచి హైట్. నేను అప్పుడులో డబ్బింగ్ లేవు నాకు డైలాగ్ వచ్చినా రాకపోయినా నేర్చుకొని చెప్పేదాన్ని. అందుకనే ఆ రోజులు క్లారిటీ వేరండి. ఆ రోజుల్లో సినిమాలు అంటే అద్దం పట్టేలాగా అలా ఉంటాయి అన్నమాట. మా యాక్టింగ్ కూడా క్యారెక్టర్ పరంగా నన్ను తీసుకుంటే క్యారెక్టర్ అలా సానబట్టేవాళ్ళు అనమాట. క్యారెక్టర్ అలా అంటే అలాగా రిహార్సల్స్ ఉంటాయి. ఇప్పుడు రిహార్సల్స్ చూస్తే ఏదో చేతకాని వాళ్ళు అది ఆర్టిస్ట్ కాదు అందుకనే రిహార్సల్స్ ఇస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ఫీలింగ్ ఇప్పుడులో అప్పుడులో ముందు రిహార్సల్స్ చేస్తేనే టేక్కి వెళ్ళేవాళ్ళం. అది వరకు ఫిలిం కదా. అవునవును. టేక్ అవ్వకూడదు అసలు అందుకనే ఆ రోజు నేను శ్రీలక్ష్మి డైలాగ్ చెప్పేసింది మళ్ళీ 1 more అంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఫిలిం కదా, మళ్ళీ నేను పడలేనురా బాబు, నేను వచ్చేయండి అనేవారు. ఇప్పుడైతే ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు టేక్ ఎవరు ఉంటే మన డైలాగ్ తీసుకుంటేవాళ్ళు. ఈ శ్రీలక్ష్మి ఉందే అనేవారు. అందుకనే శ్రీలక్ష్మి దగ్గర డైలాగ్ మధ్యలో అయినా పెట్టండి, లేదంటే ముందైనా పెట్టండి, ఆకన పెడితే మేమంతా అయిపోతాం మేము అనేవారు. అలాగా టేక్ అంటే అన్ని రిహార్సల్స్ చేసేవాళ్ళం. రిహార్సల్స్ చేస్తేనే ఆ కామెడీ వచ్చి కట్ షాట్స్ అనమాట. టక్ 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 అని కౌంటర్ పడితేనే ఆ పంచ్ వస్తుంది. అలాగా చేయించారండి. మాదేమి గొప్పలు ఉండేది. అందరూ ఈవెన్ బ్రహ్మానందం గారు, సుత్తివేలు గారు, వీరభద్ర గారు అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే. అందరూ మేధావులు ఏం కాదు, అప్పుడు అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే. అందరూ డైరెక్టర్ గారు చెప్తే చేసేవాళ్ళే. ఇప్పుడంటే పెద్ద ఇది లెవెల్కి వచ్చి ఉంటారు కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడడం ఇప్పుడు ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని స్వతహాగా ఆలోచనలు వస్తున్నాయి. కానీ అప్పుడు ఏం లేదు, బ్లాంక్. అందరూ ఆర్టిస్ట్ బ్లాంక్గా నుంచోవాలి. డైరెక్టర్ గారు ఏది చెప్తే విశ్వనాథ్ గారు కానీ మన జంజాల్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది మనం ప్రజెంట్ చేయడానికి మనం ట్రై చేసి మనం ఇది చేయాలి. మీ ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఇందాక నేను గుర్తు చేసింది కూరగాయల వాడికి మీరు కథ చెప్పే శ్రీవారి ప్రేమ లేఖ. అది గడ్డ వచ్చేసి వాడు పొద్దున్నుంచి ఎక్కుతూనే ఉన్నాడండి పాపం. నీళ్లు లేవు, భోజనం లేదు, ఏం లేదు. కరెక్ట్గా 3 o'clock 3:30కి వచ్చింది వాడికి షాట్. అంత పైకి ఎక్కుతూనే ఉన్నాడు. చచ్చిపోయాడేమో చూడని అంటున్నారు కొంతమంది ఎక్కే దాంట్లో. అంత బండలు అంత పైకి అమ్మా ఈ వీధికి వస్తే చెప్పు తీసుకొట్టండి కదా ఇని అని అంటాడు. అది మంచి మంచి డైలాగ్స్ లేండి. ఇప్పుడు మీ సినిమాలు మీరు వేసుకుని చూసుకుంటారు ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు? చూస్తాను. నేనే చేశానా అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా నేను చేయలేను అలాంటి క్యారెక్టర్స్. ఆ రోజుల్లో అలా చేయించారు, అలా చేసాం. అది చిరంజీవి గారు, చంద్రమోహన్, నేను పుట్టినప్పుడు జీవకళ, పోయినప్పుడు ప్రేతకళ, మధ్యలో ఎందుకే ఈ ఆటలు శశికళ అని ఏదో ఉంది డైలాగ్. ఆ రోజే డైలాగ్స్ అన్నీ అంత బాగా క్లారిటీగా రాసేవాళ్ళు అనమాట. డైలాగ్స్ తోటే ఇంత మంచి కామెడీ తోటే నాకు ఇంత పేరు వచ్చింది. అది కూడా ఎక్స్ప్రెషన్, వెకిలితనం ఏమీ ఉండదు, ఏం చేయకుండా మరి అలా అంటే హోటల్ నుంచి తెప్పించుకోను పోతే నీ పరిస్థితి ఏమిటే? ఏముందిలేండి, హోటల్ నుంచి తెప్పించుకుంటాను నేను. నా నీ బుద్ధి రాదే అనేసి కొట్టుకుని పీక్కుని చాలా మంచి క్యారెక్టర్లు వేసాను. ఇప్పటికీ తృప్తిగా ఉన్నానండి నేను. మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కార్లు కొన్నారు అనే దానికన్నా కూడా మీరు ప్రేక్షకుల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు, మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు, మీరు ఎంత మంచి క్యారెక్టర్లు వేశారు అంటే నా జీవిత ధన్యం. ఇక నాకు ఇంకేం కావాలనిపిస్తుంది. దాంతోనే నేను ఏదైనా మనసు కష్టంగా ఉంటే ఇవన్నీ తలుచుకొనే నేను ఎనర్జీ ఇది వస్తుంది అనమాట. అవును నాకేంటి అనేసి. ఎప్పుడైతే డ్రాప్ అయ్యే టైంకి మనం ఒకసారి తలుచుకుంటే మళ్ళీ మనకు ఒక శక్తి వస్తుంది అనమాట. అవును. ఇప్పటికీ కూడా ఎక్కడికైనా మాల్కి ఎక్కడికైనా వెళ్ళినామండి, మీరు అలాంటి క్యారెక్టరే రావట్లేదండి, అలాంటి సినిమాలు ఇప్పటికీ మేము వేసుకొని చూస్తామండి, మీ క్యారెక్టర్సే సూపర్ అండి. వాళ్ళ అబ్బాయిలకు కూడా చెప్తారు, ఆంటీ లేదు ఇంత బాగా చేస్తారు, నేను చూపిస్తానులే నీకు యూట్యూబ్లో చూపిస్తాను. ఎందుకంటే ఇంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా మీరు పండించిన హాస్యం అది ఇప్పుడు అసలు అంటే హాస్యమే కనిపించట్లేదు, టైం నవ్వడానికి ఎవరికి. అవును,
టైమే లేదు, నవ్వుకోవడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఉన్నాం. దాని తోడు అక్కడ పెట్టినా కూడా కొంచెం అవును అక్కడ వెకిలిగా అది అదే మనం చెప్పడానికి నేనైతే అర్హుని కాదు. నేను చేసిన క్యారెక్టర్లో నేను మా డైరెక్టర్స్ తోటి చేయించి ఇంత మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్స్కే నాకు అర్హులు. కానీ నేను ఇప్పుడు ప్రజెంట్కి నేను మాట్లాడడానికి నాకు ఇది తెలియదండి ఎలాగా. చూస్తారా ఇప్పుడు సినిమాలు? అసలు ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తాను, అన్ని కామెడీలు అన్నీ చూస్తాను. ఏది చూడను, కళ్ళు మూసుకుంటాను, వినను అనేది ఏం లేదు. కానీ దాని గురించి నేను విమర్శించడమో ఆర్గ్యూ చేయడానికో నేను అర్హులు కాదు అంటాను. ఎందుకంటే నాకు అంత క్రెడిట్ దొరికింది, నాకు దేవుడు ఇచ్చేశాడు. ఇంకెందుకు నాకు అసూయ కాదు. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీ పర్స్పెక్టివ్, మీ అభిప్రాయం అభిప్రాయం అయినా కూడా అండి, ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్కి చెల్లుబాటు అవుతున్నప్పుడు మనం పేరు పెట్టడానికి మనకి రైట్స్ లేదు. కరెక్టే మీరు చాలా మంచి మాట చెప్పారు. అందుకే మీరు ఇప్పటికీ అది ఆ శ్రీలక్ష్మి గారుగా అలా ఉండి అంతే ఆ శ్రీలక్ష్మికి చెడుకోకూడదు అలాగా మైండ్లో. బ్రహ్మానందం గారిని కలిసినప్పుడు ఆయన ఇప్పుడు లెజెండ్, కామెడీ లెజెండ్ మనకి మేల్ యాక్టర్స్లో. చాలా సీరియస్గా ఉంటారు ఆయన, మాట్లాడరు. అమ్మ స్వప్న అలా మాట్లాడతారు అనమాట సార్. సో మనం తెర మీద చూసి అన్ని అలా పండించేస్తారు, బయట మాత్రం. అప్పట్లో ఎలా ఉండేవారు? అప్పట్లో కూడా బాగానే ఉండేవారు, ఇంత సీరియస్గా ఉండేవారు కదా. కానీ మేమందరూ జోవల్గా మాట్లాడుకునేవాళ్ళం, చక్కగా జోకులు వేసుకునేవాళ్ళం. అంత మరి సీరియస్గా ఏం లేదు. కానీ ఇప్పుడు కొంచెం వయసుకు తగ్గ మర్యాదగా ఉండాలి అనేసి ఉంటుంది కదండి. అప్పుడు కూడా మరీ వెకిలి కామెడీ అంతా చేయలేదు ఆయన కూడా. పెద్ద బాగానే చేశారు. దే పేడ్ నో అంటుంటాడు, దే పేడ్ నో అంటాడు, పరిగెడుతూ ఉంటాడు. మంచి కామెడీ, ఆయన కూడా మంచి కామెడీయే చేశాడు బాగానే ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చిన కామెడీ అంతా నాకు అంత ఇదిగా నాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు వచ్చిన కామెడీలో ఆయన పెద్దగా లేడు కదా. నేను రాకముందు ఒక 10 years గ్యాప్ ఉండినప్పుడు ఆయన బాగా వచ్చాడు. నేను యాక్చువల్గా సీనియరు, ఆయన జూనియరు. ఆయన సీనియర్ అయిపోయాను, నేను జూనియర్ అయిపోయాను మధ్య గ్యాప్లో. అవును, అలా ఆయనకు ముందుకు వచ్చేసింది, ఆయనకి మంచి క్యారెక్టర్స్ అన్ని. మీ దృష్టిలో బెస్ట్ కామెడియన్ ఎవరు శ్రీలక్ష్మి గారు? అలా చాలా కష్టం అండి. 50 మందితో చేశాను, అందరూ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్. ఏవిఎస్ గారు ఉన్నారంటే గోడ మీద బలుందా, మీ ఇంట్లో రేడియో ఉందా, అలా తమాషగా మాట్లాడతారు. ఎంఎస్ గారు నాకు చాలా ఇష్టం. ఎంఎస్ గారు, బ్రహ్మానంద గారు ఇద్దరు. ముందులో రాజబాబు గారు. అయ్యో రాజబాబు గారు, ఆయనతో ఒక సినిమా చేశాను, భలే కాపురం. అప్పుడు చెప్పారండి, ఆర్టిస్ట్ జీవితం అమ్మా, చచ్చిపోయిన శవాన్ని కూడా షూటింగ్ చేస్తారమ్మా అన్నాడు. అలాంటి వాళ్ళమ్మా సినిమా ఆర్టిస్ట్ అంటే పుట్టడమే అంతే అమ్మా, కెమెరాకి అంకితం అమ్మ. మనం చచ్చిపోయినా కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారమ్మా అని చెప్పాడు. ఆయన చచ్చి ఏ లోకల్లో ఉన్నాడు, ఈ మీడియాలు కూడా లేవు అప్పుడు లీలారాణి చచ్చిపోయింది, అప్పుడు ఒక ఆర్టిస్ట్. అప్పుడు ఆవిడదన్నీ ప్రొసీషన్ తీశారనమాట. అప్పుడు అలాగే ఉంటుందమ్మా, ఆర్టిస్ట్ చచ్చిపోయినా కూడా వాల్యుబుల్, దాన్ని ఆ లాస్ట్ క్షణాన్ని కూడా యూజ్ చేసుకుంటారు అని అంటాడు ఆయన. చాలా చాలా బాగా చేసేవాడు, చాలా నాకు ఇష్టం ఆయనతో నేను ఒక సినిమా అయినా చేశానని ఒక సంతోషం. అవును, మీరు అసలు ఫుల్ అక్కడి నుంచి అల్లు రామలింగయ్య గారు, రాజబాబు ఆ తరం నుంచి బ్రహ్మానందం గారు ఒక్క ఆర్టిస్ట్ నేను కరెక్ట్గా వచ్చినప్పుడు మిస్ అయిపోయిన ఒక్క హీరోయిన్ సావిత్రి గారు. ఆవిడ గారు అంటే నాకు చాలా ప్రాణం అసలు. ఆవిడ తర్వాత జయసుధ గారు నాకు ఇష్టం. జయసుధ గారితో చేశారా? జయసుధ గారు చాలా పిక్చర్స్ చేశా. గువ్వల జంట, తర్వాత జగ్గు, తర్వాత ఫస్ట్ సినిమానే ఆవిడతో ఫస్ట్ సినిమానే ఆవిడకి అక్కగా స్వర్గం సినిమాలో చేశాను. స్వర్గం నాకు ఆవిడకి ఈక్వల్గా సాంగు, చాలా మంచి క్యారెక్టర్. స్వర్గం నల్లా ఆడవా. ఖూబ్సూరత్ రీమేక్ చూశారు కదా, ఖూబ్సూరత్. అది హిందీ తెలుగులో తీశారు. చంద్రమోహన్ గారు, జయసుధ గారు, నేను, ఎస్వి సత్యనారాయణ గారు, ఎస్ఆర్ లక్ష్మి గారు, మొత్తం అందరూ. అలా నాకు ఆవిడ ఇష్టం. జయసుధ. రేఖ, రాకేష్ రోషన్ గారు. హిందీలో అసలు అమితాబ్ బచ్చన్ రేఖ నాకు ఇష్టం. సో ఇప్పుడు మరి వెబ్ సిరీస్ సీరియల్స్ చేస్తున్నానండి. వెబ్ సిరీస్ లాక్డ్ ఒకటి, అరే అన్ని కామెడీ లేదు అందులో. వాళ్ళకి
చేత కాదు మిమ్మల్ని ఎలా అంటే మోల్డ్ ఇప్పుడు జనరేషన్లో నా క్యారెక్టర్ చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. అలా లేదన్నా కూడా ఓకే, ఇంత అదే మన శాశ్వతం అనుకుంటాను నేను. ఇప్పుడు ఈ జనరేషన్లో నన్ను ఏదైనా మోల్డ్ చేయడానికి ఎలాంటి క్యారెక్టర్ అయితే ఏజ్కి అనేది ఎవ్వరికి తట్టట్లేదు ఆ దేవుడా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాకపోయినా కూడా పర్వాలేదు, బెంగ ఏం లేదు. అంటే వాళ్ళకి ఐడియా రాలేదంటే దేవుడు ఏంటో మరి అనుకోవాలి. అంతేగాని నేను చేయడం అయితే చేస్తున్నాను. క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్, నానమ్మ క్యారెక్టర్ అన్నీ చేస్తున్నా. కానీ ఈ కరెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ వచ్చి నిలబడిపోయేలాగా అసలు ఏమీ లేదండి ఆ రోజుల్లో. ఒక 2 జళ్ల సీతే నా లైఫ్ ఇంత దాకా లాక్కొచ్చింది. ఇన్ని సినిమాలు, శ్రీవారి ప్రేమలేఖలు, ఆనంద భైరవి, స్వర్ణకమలం, సూత్రధారులు, 2 జళ్ల, ఎన్ని పిక్చర్స్ అసలు నాకు గుర్తులేనన్ని పిక్చర్స్ చేశాను నేను. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ అనేది ఒకటి పడితే మనకి రివీల్ అవుతేనే మనకి ఇందులో జనానికి ఇది పట్టిందని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. నేను చేస్తున్నాను, ఇప్పుడు చేశాను, లాకుడు చేశాను, హరే రామ హరే కృష్ణ చేశాను, గాలివాన చేశాను, గ్యాంగ్ లీడర్ చేశాను, వెబ్ సిరీస్ అవన్నీ చేశాను. ఇప్పుడు ఇది రంగరంగ వైభవంగా ఈ ఉప్పెన హీరోయిన్ వైష్ణవ్ తేజకి నానమ్మ కింద చేశాను. ఏంటండి మీరు కష్టపడితే అత్త ఏదైనా సరే చేసేయాలండి. ఈ టైంలో మనకి ఇది అది అని స్టార్టింగ్లోనే అనుకోలేదు. నాకు ఇదేంటి, నేను అదేంటి అని ఆ రోజే అనుకోలేదు. అప్పుడు చాలా చిన్న వయసులోనే మీరు ముడి వేసేసుకుని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, కాటన్ చీరలు కట్టుకొని, ఇలా ముసుగులు కప్పుకొని అవన్నీ చేశాను. అప్పుడులోనే అలా చేశారు. ఇప్పుడు ఇంకేముంది, ఇప్పుడు ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు అదంతా ఏం లేదు, నియమం ఏం లేదు. ఇది చేయాలి, ఇదేంటి నాకు ఇచ్చారు, ఇదెందుకు చేయకూడదు అనేది కాదు. ఇప్పుడు చేయడానికి అవకాశం ఉందా లేదా అని చూసుకోవాలి, అంతే కదా. అంతే. సో అలా అంత మంచి స్పిరిట్తో మీరు లాక్కొస్తున్నారు శ్రీలక్ష్మి గారు. ఇంత నవ్వులు పంచిన శ్రీలక్ష్మి గారికి చేదనుభవాలు ఉన్నాయండి ఇండస్ట్రీలో? చేదనుభవాలు ఉన్నాయా అని అడుగుతున్నా. నాదేమి పెద్ద చేదనుభవాలు లేవండి. పెద్ద పట్టించుకోరు నన్ను. చేదనుభవాలు నేను దాన్ని తలుచుకొని బాధపడిపోయి పొలమంటూ ఏడవడాలనే అదంతా స్టార్టింగ్లో నేను యాక్ట్ చేయడానికి కుదరని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్క మాట అన్నప్పుడు నేను ఒకసారి చూక్కుమన్నప్పుడు మా అమ్మగారు అనేది అనమాట, నీకు ఎదుగుదలకి నీకు ఇదొక మెట్టే, అవన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకో. 10 మందిలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు, అందరూ మంచోళ్ళు, ఎవరో ఒకళ్ళు అలా చురుక్కుని తగిలేలాగా మాట్లాడతారు. అది పెద్ద పట్టించుకోకూడదు. నీ బాధ్యత ఏంటి, నువ్వు వచ్చిన ఇదేంటి, దాన్ని గురించి చూడు, ఇది కాదు. మాట అంటే ఎలా అంటారు? ఎలాంటి మాట? ఏదైనా మామూలుగా ఇప్పుడు ఏంటి పెద్ద రెచ్చిపోయావు, విజృంభణ చేసేస్తున్నావు, ఎంత నటన ఎక్కడి నుంచి వచ్చేసింది, అబ్బో ఈ రోజుల్లో పెద్ద అలా ఎంకరేజ్ చేయడం పోయి మనం చేస్తుంటే డిస్కరేజ్ చేసి ఇది అనగదొక్కడానికి అలాగా పొంగుతున్న పాల మీద ఇలా నీళ్ళు తలితే ఇలా అంటది కదా, అలా అంటుంటే బాధ అనిపిస్తుంది కొంచెం. అది పెద్ద ఆర్టిస్టులు, మామూలుగా కాదు. పేర్లు అడగకూడదు, ఎందుకంటే అడగకూడదు, లేరు కూడా వాళ్ళు, స్వర్గస్థులు అయిపోయారు. వాళ్ళ గురించి మనం ఎందుకు. మరి ఇంత బంగారు తల్లి శ్రీలక్ష్మి గారిని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని? బాబోగులు, మీ కుటుంబమా, లేకపోతే ఎవరు చూసుకోకర్లేదండి, ఒక్క సాయిబాబా చూసుకుంటాడు. మీరు సాయిబాబా భక్తులా? ఇగో సాయిబాబా ఆయన్ని తలుచుకుంటేనే మనకి ప్రశాంతత వస్తుందండి. ఆయన భక్తురాలు, ఆయన వేద పండితులు అని మనం చెప్పను, కానీ నేను ఆయన్ని తలుచుకుంటే ఆయన ఉన్నాడు, ఆయన లేకపోతే నేను లేను అని అనుకుంటేనే చాలు. మనం ఏమి దానికి అవసరం పెద్ద ఇది అన్నీ ఏమీ ఇవ్వక్కర్లేదు. మన మనస్సులో ఆయన కలుసుకుంటే చాలు. ఆయన నాకు కూడా ఉన్నాడండి అంటే చాలు, ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చాడంటే కూడా వచ్చాడు, అంతే. మన మనస్సేనండి, మన మనసు ఎంత ప్రశాంతంగా ప్లెజెంట్గా పెట్టుకున్నామో బాబా ఉన్నాడు అనుకుంటే అలాగే ఉంటుంది. ఇంకా మన మనసు కల్మషం చేసుకున్నాం అనుకో, బాబా లేడు అనుకుంటే లేడు, బాబా ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు.
షిరిడి వెళ్తూ ఉంటారు. వెళ్తానండి. నేను ఈ ఇయర్ వెళ్ళాలి వెళ్ళాలి ఆయన్నే అడుగుతున్నా. ఆయన అనుగ్రహం లేనిదే వెళ్ళలేం. ఆయన అనుగ్రహం లేదు. మీరు డబ్బుంటే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అని అనుకుంటే కూడా వెళ్ళలేరండి. ఏదో ఒకటి ఆటంకం వచ్చి ఉండిపోతారు. ఆయన అనుకోవాలి, ఎవరో మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలా నేను షిరిడికి వెళ్ళినా కూడా మా తాతగారులాగో మా ఇంటికి మన మనిషిలాగో వెళ్ళొస్తా బాబా, వెళ్ళొస్తా, మళ్ళీ ఎప్పుడు వస్తానో మళ్ళీ పిలుస్తావా అని అడుగుతూ బాబా నేను వచ్చా అని చెప్తా. వచ్చి రాగానే స్నానం కూడా చేయకుండా పునర్దర్శనం అదే చెప్తారు, అది చూడాలి. అది చూసిన తర్వాత నేను వచ్చాను పిచ్చి అలా తిరిగేస్తూ ఉంటాను అనమాట. మొత్తం షిరిడి అంతా, షిరిడిలో ఏమున్నాయి అన్ని బొమ్మలు కొనేసుకోవాలనిపిస్తుంది. ఇల్లు చాలు పెట్టుకోవడానికి. అన్నీ ఇది చూస్తే ఇది బాగుంది బాబా, అది ఇది చూస్తూనే ఉంటాం, అది బాగుంది ఇది బాగుంది ఏది తీసుకెళ్లాలో తెలీదు. అంత ఇది ఉంటుంది ఆయనలో. ఆయన ఎవరున్నారు అని అడిగిన దానికి నాకు ఆయన ఉన్నారు అంతే. నాకు ఏమైనా బాధ వచ్చినా ఏదైనా దుఃఖం వచ్చినా ఎవరితో షేర్ చేసుకోకూడదండి. షేర్ చేసుకుంటే లోకు చేస్తారు. అందుకని ఆయన దగ్గరే చెప్పుకుంటాను. ఆయన దగ్గర చెప్పుకున్నాం మన బలం వస్తుంది మనకి. ఆయన దగ్గర చెప్పుకున్నాను, నేను ఉన్నాను కదా నీకెందుకు, నేనున్నాను అని ఇది వస్తుందన్నమాట. అలాగా నిజం. అది నమ్మిన వాళ్ళకి తెలుస్తుందండి బాబా ఒక ఇది. ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే వాళ్ళ నమ్మకాన్ని బట్టే ఉంటుందండి. నేను ఈ దేవుడిలోనే ఉన్నాడు, ఈ దేవుడినే అని అనట్లేదు. ఎవరు ఏ దేవుడు, ఇప్పుడు గులాబీలో చూసుకుంటే గులాబీయే మన, అట్లా అందులో కూడా ఒక జీవం ఉంది కదా. ఎంత ఆశ్చర్యం వేస్తుంటారు శ్రీలక్ష్మి గారు. మీరు తెర మీద అలా లైట్గా కామెడీ పండించే ఒక నటి, ఇన్ని కోణాలు ఉన్నాయి మీలో. అవును. నాకు ఒకటే బాధ ఏంటంటే మీలో ఒక కోణమే చూసింది ప్రపంచం, మిగతా కోణాలు ఎలాగా ఎప్పుడు అని. మీరు డాన్స్ చేస్తారన్నారు. అవును, డాన్స్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, భరతనాట్యం, కూచిపూడి అన్నీ నేర్చుకొని రావాలండి. అన్నీ నేర్చుకొని, అంటే అన్ని డిగ్రీ హోల్డర్ అవ్వకర్లా, అన్నీ ఒక 4 ఫండమెంటల్గా అన్నీ అన్నీ ఎలా చెప్పండి డాన్స్ అన్నీ చేయొచ్చు అని. ఇలాగా ఎప్పుడు కాలం ఇప్పుడు తీసి చేయమంటే ఎలా, ఇప్పుడు చేయండి, ఇప్పుడు అక్కడ అవన్నీ చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. అక్కడ దుర్గాదేవి గారిని ఒక టీచర్ ఉండేదా? ఎక్కడ ఉన్నారు, బాల అని ఉన్నది. మీరు వచ్చారా? మా దొడ్డమ్మ దుర్గాదేవి గారు. అవునా? మేము అక్కడే ఉండేవాళ్ళం చక్కగా. ఏం చేసినా చేయకపోయినా ఇదంతా కట్టేసుకొని కర్రీ కొట్టేవారు, మన కాలు ఎత్తేవాళ్ళు. బాగా అందరూ స్టార్టింగ్ నుంచి అన్ని స్టెప్స్ నేర్చుకుని వచ్చిన వాళ్ళమే అన్నీ. ఇక్కడ ఉమామహేశ్వరి అని, ఇక్కడ ఉమా గారు, ఇక్కడ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో అక్కడ నేర్చుకున్నాను నేను. సరిగం పదని సార్ అదే కదా పాడేది సినిమాలో. ఎలాగ చెప్పండి. సరిగా మా పాదేసి అమ్మో, అదే ఆ రోజుల్లో అసలు ఏమీ లేదు, అలా చెప్తే అలా చేసేవాళ్ళం. ఇప్పుడంటే మనకు లోపల నుంచి కొంత మన లోది వచ్చేస్తుంది. అదేం లేదు. అప్పుడు వాళ్ళు చిలక పలుకులాగా వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పడమే. అసలు నిజంగా మంచి క్యారెక్టర్స్ అండి అవన్నీ, చాలా మంచి క్యారెక్టర్స్. విశ్వనాథ్ గారి జర్నీ కూడా మంచి జర్నీ అండి. ఆయనతో అసలు నిజంగా ఆయనతో చేయడం, అమ్మో 2 చేతులు ఎత్తి దండం పెట్టినా కూడా చాలదు. నాకు అదృష్టం ఏంటంటే జంజాల గారు, విశ్వనాథ్ గారు, అందరి డైరెక్టర్స్, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, రేలంగ నరసింహరావు గారు, చెప్పుకుపోతూ ఉంటే మంచి 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 పెద్ద పెద్ద డైరెక్టర్స్, బంగారం లాంటి డైరెక్టర్స్తో చేశానే కడుపు నిండిపోతుంది కదా. అద్భుతం. ఇప్పుడు ఏంట్రా సినిమాలు లేవు, ఏంటి ఏ సినిమా వస్తుంది, ఎప్పుడు వస్తుందా రాదా అనే ఆలోచన కూడా తీసేస్తానండి. అదే చిన్న వయసులోనే ఇంత విజ్ఞత, వివేకం ఎలా మసులుకోవాలి, మీరు ఆచితూచి ఉండాలని డిసైడ్ అయ్యారు. మీకు అసలు ఆప్త మిత్రులు అంటూ ఎవరున్నారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో మాత్రం అన్నపూర్ణ గారేనండి చెప్పుకోవాలంటే. ఆవిడ కూడా ఎలా అంటే, ఆవిడ ఒరిజినల్ పేరు ఉమా, మా అక్క పేరు కూడా ఉమా. ఆ బాండింగ్ అలా కుదిరిందేమో. ఏంటి తిట్టినా ఆవిడే, అడ్వైస్ ఇచ్చినా ఆవిడే, ఎవరికైనా ఎంకరేజ్ చేసి చెప్పినా ఆవిడే,
ఇలా జాగ్రత్త పడు అనేది ఆవిడే అన్ని విషయాల్లోనూ ఆవిడ చాలా అడ్వైజర్గా నా విషయంలో నేను తలపట్టుకుని అయ్యో నేను ఎందుకంటే చెప్పాను ఇలాగ ఎందుకంటే నీ బుద్ధి ఉండాలి లక్ష్మి, నువ్వు గబుక్కుని వాగేస్తావు తర్వాత తలపట్టుకుంటావు, ఆ చెప్పే ముందు కొంచెం ఆలోచించాలి, ఏదైనా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో కొంచెం అర్థం చేసుకో అని అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది. నేను లబడబడబడ మాట్లాడేస్తాను, గబుక్కుని ఎక్కడో ఎవరో ఒకళ్ళు పాయింట్అవుట్ చేసి నన్ను ఇది చేస్తారు. నేను ఎలాగండి నాకు తెలియదండి, ఎలాగండి ఇప్పుడు పడుతున్నావు కదా పడు అంటది. నేను అలా అనుకోలేదండి, అందరూ నాలాగే అనుకున్నారండి. నేనేమంటానంటే ఇలా అంతా అనుకుంటే ఎలాగండి, నాకు ఉపకారం చేయకపోయినా పర్వాలేదండి, అపకారం ఎవరు తలపెట్టకూడదండి అంటాను నేను. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి లక్ష్మి, నువ్వు జాగ్రత్తగా కంట్రోల్గా మాట్లాడు అని అన్ని విధాలుగా ఇండస్ట్రీలో మంచి చెడులు కానీ నేను పర్సనల్గా నా లైఫ్లో ఏమన్నా ప్రాపర్టీ విషయం కానీ ఏదన్నా ఇది కానీ అన్ని అడ్వైస్ అన్నీ ఆవిడే చెప్తారు. మీకు కూడా ఒక పెద్ద దిక్కు. అవును అవును, మీరు అదే మా అక్క లేని లోటు ఇవిడ తీరుస్తుందని ఒక సంతోషం. అదే ఇప్పుడు అక్క ఆవిడ లేదు, ఫస్ట్ అక్క ఆవిడే, మా అక్క ఫస్ట్ ఉమ్మని, తర్వాత ఇంకొక దుర్గాప్రసాద్ అని ఇంకొక అన్న, తర్వాత మా పెద్ద గౌరీ అని, తర్వాత నేను ఫోర్త్ నేను, నెక్స్ట్ నా తర్వాత రాజేష్ తర్వాత ఇంకొక చెల్లి, ఇంకో చెల్లి తర్వాత ఇంకో తమ్ముడు. 7 మీరు మొత్తం 8 మంది. 8 మందిలో ఇప్పుడు ముగ్గురే ఉన్నాం, ముగ్గురు సిస్టర్స్ మొత్తం అందరూ. ఎంత మనసు కష్టం అండి మీ కళ్ళ ముందు అందరూ. అదే వాళ్ళ కోసమనే నేను ఇంత ప్రాకులాడాను, వాళ్ళందరూ బాగుంటారేమో ఇప్పుడు ప్రజెంట్ నేను చూసుకోవడానికని ఉంటే వాళ్ళకి వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాను, వాళ్ళు లేకపోతే కొంచెం బాధగానే ఉంటుంది. అదే ఎంత దుఃఖం మోస్తూ మీరు అందరిని నవ్వించారు. అంటే మీరు యాటిట్యూడ్ వల్ల మీరు పైన అది దుఃఖం అని భారంగా. నేను ఇంటికి వెళ్ళబుద్ధి కాదండి, నాకు షూటింగ్స్లో షూట్ చేసేటప్పుడు క్యారెక్టర్స్కి ఇంటికి వెళ్తే ఎక్కడ ట్రాజడీ, ఇంట్లో ఇది లేదు అది లేదు అని మొదలెడతారు. ఎట్లాగా ఈ డబ్బు చాలదే, ఎలాగా వీళ్ళకి సమాధానం చెప్పాలి, ఈ టెన్షన్, మెంటల్ టెన్షన్కి మనశ్శాంతి ఉండదే ఎలాగా అనేసి ఇంకా షూటింగ్లో ఉన్నప్పుడే అందరితో చలో పొలం అంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండేసి ఇంటికి వెళ్ళాలనుకుంటూ దేవుడా ఇంటికి వెళ్ళాలా, ఒక 2 రోజులు వేషం ఉంటే బాగుండు అనిపించేది. రూమ్లోనే ఉండాలని అంత కష్టాలు ఉండేవి. అవును, ఇంటికి వెళ్తే బేజారు. అలా ఇంటికి ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పంచుకోలేదు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు లేరు కదండి, వాళ్ళు ఎవరు చేయలేని ఇది కదా. ఇప్పుడు మా రాజేష్ ఒక్కడే చేసేవాడు, వాడు కొన్ని రోజులు చేశాడు, మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు అంతే. చాలా తొందరగా ప్రపంచం వదిలి వెళ్ళిపోయారు. అవును, చాలా మంచి ఆర్టిస్టు వాడు, మంచివాడు చాలా. అందరిలో సుమన్ గారు కానీ, బాలకృష్ణ కానీ, పరుచూరి కానీ, అందరూ కృష్ణ గారు కానీ అందరితో వాడు కలిసి మెలిసి ఉండి సురేష్ ప్రొడక్షన్స్ అందరూ వాడికి చాలా సపోర్టివ్గా ఉండి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చాలా మంచి, ఆ రోజుల్లోనే 1 lakh తీసుకుండేవాడు రెమ్యునరేషన్. అంత మంచి హీరో అయ్యాడు, తర్వాత విల్లన్ అయ్యాడు, తర్వాత దీనికి బానిస అయిపోయాడు మందుకి, తర్వాత అంతే. ఎంత తలుచుకుంటే అసలు మామూలుగా ఉండదండి నిజంగా. దేవుడు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ అలా తీసుకొచ్చేసి అది జీవితం. అందుకే అడిగాను మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని. ఇప్పుడేం లేదండి, మీ కుటుంబం అందరూ ఉన్నారు అంతే, లేరు అన్నట్టు అందరూ ఉన్నారు, ఎవరు లేరు అని లేదు. నేను అదే అన్నాను కదా, బాబా ఉన్నాడు మన మనసులో ఉన్నాడంటే ఉన్నాడు, లేడు అంటే వాళ్ళకి లేడు. అలాగా మా అందరూ ఉన్నారు, మా వాళ్ళు అందరూ ఉన్నారు. మా చెల్లెలు ఉన్నారు, చెల్లెలు పిల్లలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పిల్లలు ఉన్నారు, ఇంకో చెల్లెలు ఉంది, ఇంకో చెల్లెలు పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కానీ లేరు అట్లా. లక్ష్మి గారు వంట చేస్తారా? అదే బంగాళాబాబు. నాకు నిజంగా ఒకటి చెప్తానండి, కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి చాలా విషయాల్లో చాలా నేర్పించింది కదా. నాకు తెలిసి కరోనా వచ్చి నేను యూట్యూబ్లో అన్ని వంటలు చూసుకొని సచ్చినట్టు చేసుకోవాలని చేసుకునేదాన్ని యూట్యూబ్లో చాలా మట్టుకి.
తర్వాత పొదుపు నేర్పించింది. ఇంట్లోనే ఉండి నో ఫంక్షన్స్, నో ఫేషియల్స్, నో ఇది బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్లు, పట్టుచీరలు కొనుక్కోవడాలు, షాపింగ్లు అన్నీ మాన్పించేసింది కదా కరోనా వచ్చి. అన్నీ పొదుపే అన్నీ. అలా ఉంటే జనరల్గా అలా ఉంటే అన్నీ మనకి డబ్బు మిగులు కదా అని ఆలోచన వస్తుంది, కానీ ఉండలేము. అంతే, ఛాన్స్ వస్తే మళ్ళీ సంవత్సరంలో ఒక 4-5 నైటీలే యూస్ చేసా అంతే. అదే నాకు మొత్తానికి 1 ఇయర్కి వచ్చేసింది. ఇంట్లో ఉంటే నైటీలే కదా అంతే, 4-5 నైటీస్ అంతే ఇయర్లీ. అతి దారుణమైన ప్రైజ్ అండి అది. తలుచుకోకూడదు కానీ అంత పొదుపు నేర్పించింది దాంట్లోనే. సో అబ్బాయి అయితే అబ్బా అంతే. పోయి అంటే ఒక లెవెల్కి చేస్తాను కానీ చేసిన వాళ్ళు పాపం తినలేరు. నేను చేస్తాను కానీ అంత టేస్ట్గా అమరదు, ఎందుకో తెలియదు. వాళ్ళు తినలేరు పాపం. ఏం చేస్తాం, మన చేత వంట అలా ఉంది. అది ఏ రియల్ ఎలా చెప్పారు క్యారెక్టర్ పరంగా, రియల్ కూడా అలాగే. వంట రాదండి అమ్మాయికి అని అదే బంగాళా బాబు అటుపండు లంబాలాగా ఎలాగో రియల్ లైఫ్లో కూడా అంటే నాకు టైం ఉండేది కాదండి. జనరల్గా వచ్చి పొయ్యి దగ్గర నుంచి మనకు వంట చేసి వంట పెట్టి వాళ్ళు తినే అలా లేదు పరిస్థితి. సో మనం చేసుకోవడానికి వచ్చేసరికి ఇది. అవును, పోన్లేండి, హ్యాపీగా మీరు అన్ని మిగతావన్నీ మీ పాత్రలు మీరు అదే. ఇప్పుడు ఇంకా మరి అయితే మళ్ళీ కామెడీ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ అమ్మమ్మ నాయన అదే అండి, ఏ డైరెక్టర్ లో దాగి ఉందో, ఎలాగా బయటికి వస్తుందో, అసలు ఉందా లేదా, ఆ అదృష్టం ఉంటే ఏదో ఒక విధంగా వస్తుంది అని ఒక పాజిటివ్లోనే ఉండాలండి. రాదు అనే ఇది దీంతో కాకుండా ఏదో ఒకటి మనల్ని ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత మెప్పు పొందామే, ఇంతమంది ఆడియన్స్ని అభిమానాన్ని దోచుకుని ఉన్నామే. ఇన్ని క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్న మళ్ళీ మనకి అని అదే క్యారెక్టర్లో మళ్ళీ రివీల్ చేసి మళ్ళీ ఈ జనరేషన్కి తగ్గ మోడ్యులేషన్ చేసి ప్రయోగం చేయడానికి ఎవరన్నా ఒక్కళ్ళైనా సృష్టించకపోతాడా, చూడకుండా ఉంటావా అని ఒక ఇది ఉంది. అంతే, పాజిటివ్గానే అనుకుందాం. ఇంత అలరించి ఇంత పర్ఫెక్ట్గా బాధ్యతల్ని నిర్వర్తించి ముందుకు సాగిన శ్రీలక్ష్మి గారికి ఇష్టమైన తోడు దొరికారా? తోడు అంటే అది ఎవ్వరికీ చెప్పుకోలేదండి. తోడు ఉన్నారు, బట్ ఎవ్వరికి ఆయనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ బయట వారి గురించి మాట్లాడడం గౌరవిస్తూ మేము ఎక్కువ అడగం అంతే, కానీ జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం శ్రీలక్ష్మి గారు ఎందుకంటే మీ అభిమానులు తెలుసుకోవడానికి ఇష్టపడే విషయం. అభిమానులకి అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఎలాగంటే ఒక జీవితం అన్న వచ్చిన తర్వాత ఒక ఇంత జర్నీ చేసిన తర్వాత ఆవిడకి అందరికీ తెలుసు. బయట మనకి తెలిసిన ఒక సర్కిల్ వరకు తెలుసు. మొత్తానికి నేను చెప్పదలుచుకోలే, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో అంతా అది మాత్రం హ్యాపీయే. సో మీరు కుటుంబంతో హ్యాపీగా అది హ్యాపీయే చెన్నైలో స్థిరపడి ఉన్నారు. అవును, హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. అవును, మా తెలుగింటే లేదు, ఇక్కడే కదా నాకు ఉండేదే. మొత్తం ప్రొఫెషన్ ఇక్కడే కదా. ప్రొఫెషన్ ఇక్కడే కాబట్టి ఇప్పటికే అంటే ఇక్కడే ఉన్నాను. పర్సనల్ విషయానికి అక్కడ వెళ్తాను. మా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మెడ్రాస్కి వెళ్ళి అక్కడ చూసుకుని మళ్ళీ ఇటు వచ్చేస్తాను. ప్రొఫెషన్ ఇక్కడ ఉంటే కానీ ఇవ్వని అంటున్నారుగా. అవును, అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలని. అది పాయింట్. షిఫ్ట్ అయిపోయాం కాబట్టి అందరం. చాలా రసవత్తరమైన ప్రయాణం శ్రీలక్ష్మి గారి మీద. బట్ ఎంత తవ్వినా కూడా మీరు మీ బాధని దిగమింగుకుని బాబా అండదండలతో ముందరకెళ్తున్నారు. అది వరకు రోజుల్లో అండి మీరు అన్నట్టు ఈ ఇంటర్వ్యూలు లేవు. ఉంటే గనక నా గోడంతా లైవ్లో ప్రేక్షకులంతా చూసేవాళ్ళేమో, అభిమానులందరూ. ఏంటంటే ఆ రోజుల్లో ఇలా కదిపితే ఏడుపు వచ్చేస్తుంది. ముందు ఏడుపు వచ్చాకే మాట వచ్చేది. అది వరకు రోజుల్లో ఇలాంటి యూట్యూబ్ లేవు, ఇంటర్వ్యూలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు 1-2 సార్లు కనిపించింది మీ కంట్లో కొంచెం తడి, మళ్ళీ దిగమింగుకోవాలి కదా, మళ్ళీ బాగుండదు. ఇప్పుడు మన వల్ల అయితే ఇంకొకరికి హ్యాపీనెస్ ఇవ్వాలి.
మన వల్ల అయితే ఎంతోమంది ఇళ్లల్లో ఎన్నో దుఃఖాలు ఉంటాయండి. దుఃఖాలని మనం ఎలివేట్ చేసి మనం చూపించొద్దు. ఎందుకంటే వాళ్ళకుండే బాధని ఇంకా మనం ఆద్యం పోసినట్టు అవుతుంది. మన అందరికీ ఉంటుంది, అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో ఏది మంచిదో అది తీసుకొని మనం ప్రజలకు చెప్పే దీంట్లో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోతారు. నన్ను చాలామంది ఫారెన్లో వాళ్ళు ఐటీ పనులన్నీ చేసుకొని చాలా డిప్రెషన్లో కింద పడి ఇలాగా తల బాదుకునే టైంలో నావన్నీ క్లిప్పింగ్స్ చూస్తారంట. ఉజ్వల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నన్ను ఫారెన్ తీసుకెళ్ళింది ఆ అబ్బాయే. ఆ అబ్బాయి ఆ ఉగాది ఉత్సవాలకి నన్ను తీసుకెళ్ళాడు. అమ్మ నేను రాలేను రా బాబు, నేను ఫారెన్ అంతా నాకు తెలియని ప్రదేశాల్లో నేను తిరగమంటే నా వల్ల కాదండి. మీ అభిమానులు అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి వచ్చి చూడమ్మా అని ఉగాది ఉత్సవాలకి పిలిపించి చూస్తే నాకే కళ్ళు చెదిరిందనమాట. అంతా అభిమానం, అంతా ప్రేమ. వాళ్ళకి అక్కడ ఉన్నారే కానీ వాళ్ళకి అంత నేటివిటీని, మన తెలుగు నేటివిటీని వదలకుండా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారంటే నిజంగా నేను ఆనందపడ్డాను అనమాట. చాలా సంతోషం వేసింది. ఇంత ఇదిగా ఉంటారు అక్కడ, మనకన్నా ఎక్కువ ఉన్నారు వాళ్ళు. పూజలు చేసుకోవడం కానీ, వంటల్లో కానీ, ఇండియా సాంప్రదాయాలు కానీ, పిల్లలకి నేర్పించడాలు కానీ అట్లా అనమాట. ఆ ఉజ్వల చెప్తూ ఉంటాడు, స్వర్ణకమలం కానీ అవన్నీ ఇవన్నీ అన్నీ జంజాల్ గారి సినిమాలు అన్నీ వేసుకుని చూస్తాము మనం. తెగ నవ్వుకుంటామమ్మా. మిడ్ నైట్లు అంతా అందరూ గుళ్ళు మన ఇల్లంతా శబ్దాలు వచ్చేలాగా నవ్వుకుంటాం. అప్పుడే మా ఫ్రస్ట్రేషన్ పోతుందమ్మా, అంత బాగుంటుందమ్మా. అలాంటి సినిమాలు మళ్ళీ మీలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మేము మర్చిపోలేమమ్మా అని అంటుంటే ఇలా లేచి నుంచి ఉంటుంది మనకి. ఏంటంటే అప్పుడు తెలియకుండా ఎలా యాక్ట్ చేసామో ఇప్పుడు ఇంత రెస్పాండ్ అయ్యామో, ఇంత రెస్పాన్స్ ఉందా అని మీరు వచ్చిన వెంటనే అడిగినప్పుడు నిజంగా నాకు ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా లేకపోతే ఇది వరకు ఇండస్ట్రీ కూడా మనకేం తెలిసేది కాదండి, బయట ప్రపంచకానికి తెలిసేది కాదు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ గుట్టుగానే ఉండేది. మేము ఫ్లోర్కి వెళ్ళేవాళ్ళం, ఫ్లోర్లో దిగేవాళ్ళం, ఏబిసి అని ఫ్లోర్ ఉండేది. ఆ ఫ్లోర్లో దిగేవాళ్ళం, మేము యాక్ట్ చేసేవాళ్ళం, మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ రూమ్కి వచ్చేవాళ్ళం, మేకప్ రూమ్. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంతే. మామూలు ప్రజలతో ఇదే ఉండదు, కనెక్షన్సే ఉండదు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఓపెన్ అయిపోయారు. అందరూ ఒక అభిప్రాయాలు మంచైనా చెడైనా ముఖం మీద చెప్పేస్తారు. అవును, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కూడా బాగా అదొక అదృష్టం. నా మంచి క్యారెక్టర్లు, మంచి కామెడీ మన్నీ చేశాను కాబట్టి నన్ను మంచి రిసీవ్ చేసుకొని అభిమానంగా మాట్లాడుతున్నారని. ఏదైనా చెడున్నా మంచిన్నా పట్మన్ మొహం మీద అడిగేస్తారు. చాలా గొప్ప యాటిట్యూడ్ అండి మీది. మీకు ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది. జీవితం నేర్పిన ఒక అంతే కదండి. ఏది తీసుకెళ్ళమండి, ఒక మంచి చెడే రెండే వస్తాయి మనకు కూడా. శ్రీలక్ష్మి పోయిందండి, మంచి అమ్మాయి అంటారు. అదే దరిద్రం వదిలింది అని అనరు. ఆ మాట వద్దు. ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోవాలి, చివరాఖరి వరకు. ఈ పేరుని చెడగొట్టుకోకుండా అయ్యో లేదనే బాధ కన్నా ఈ ఉన్నదాన్నే హ్యాపీగా మనం నిండు మనసుతో తీసుకొని ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే ఫర్దర్గా మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది వాళ్ళకే వదిలిపెట్టినా, దేవుడి మీదకి వదిలిపెట్టేసాను. ఇంటికి వచ్చి చెన్నైలో లంబా తింటామండి. అట్టిపండు లంబా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు నన్ను తలుచుకోకుండా ఉండలేరంట. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఏమండి కొత్తగా పెళ్ళయిందండి, మా ఆవిడ బంగాళా భౌభౌ చేసిందండి, నేను తినలేకపోయానండి అంటారు. అవునా అండి, తర్వాత బాగా వండుతుందిలేండి, కంగారు పడకండి. ఫస్ట్ లక్ష్మిని కానీ తలుచుకున్నారు కదా, పోన్ బాగానే వండుతుందిలేండి, క్షమించేయండి అని. చాలామంది మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి, మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మహానుభావులందరూ మీ టాలెంట్ని వెలికి తీసిన వారందరికీ నమస్కారాలు. చాలా అలాగే మీరు చాలా ఒక కొత్త స్పేస్లో మీ బాణీ క్రియేట్ చేసి ఇంకెవరు అక్కడికి రాలేరు, దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. అలా మాకు అంత చక్కటి హాస్యం అందించి ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఇంకా రాబోయే కాలాలకు కూడా అది అలా కంటిన్యూ అవుతుంది. దానికి మీకు ధన్యవాదాలు. జీవితం నేర్పించే చాలా విషయాలు మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతూ పంచుకుంటూ మాకు మీ జీవితంలోని కొన్ని విషయాలు చెప్పినందుకు. ఏముందండి, జరిగిన
జర్నీ చెప్పాను, వేరే కల్పితము ఏమీ లేదు, ఉన్న జర్నీనే చెప్పాను. దాన్ని టాలెంట్ ఏమీ అక్కర్లేదు దానికి అనుకుంటున్నాను నేను. పట్టి అది ఏరి ఇది ఏరి చెప్పక్కర్లేదు. జర్నీలోనే నేను చాలా ఫేస్ చేసింది మీకు చెప్పాను. కొంత మేరకి మా వాళ్ళు కూడా వింటారు మీ మూలంగా, అంతే కదా? అంతే తప్పకుండా. అంటే ప్రత్యేకంగా మనం అందరూ అడుగుతారండి, ప్రత్యేకంగా ఒక్కొక్కరికి నేను చెప్పలేను. మామూలుగా ఇలా ఇంటర్వ్యూ అంటే అందరూ చూసుకుంటారు, అందరూ చెప్పేవాళ్ళు చెప్తారు, మంచి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఏదన్నా దీంతో మన అందరికీ దగ్గర అవుతాం. అవును. దీని ఇంటర్వ్యూ వల్ల అందరికీ సందేహాలు ఉంటాయి, వాళ్ళు ఎదురు పడితే కోరికలు ఉంటాయి, అడగాలని, మేడం ఇదండి అదే, అన్నిటికీ చెప్పలేము మనం. ఇలాంటి విషయాల్లో అన్నీ ఓపెన్గా చెప్తాం కాబట్టి వాళ్ళు అన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఇది, అంతే. మీకు ముందుగానే పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. 2023 మీకు చాలా దివ్యంగా వెలిగిపోతూ మళ్ళీ శ్రీలక్ష్మి తారగా మాకు మెరవాలని చెప్పి శ్రీలక్ష్మి గారు అందరం కోరుకుంటున్నాం. శ్రీలక్ష్మి గారు తప్పకుండా అండి. అలాగే ఆ భగవంతుడి బ్లెస్సింగ్ కూడా అందరూ ప్రేక్షకుల అభిమానం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సాయిరామ్. సాయిరామ్.